హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లలిత మేడం ఖమ్మం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ తపస్వి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరియు మీకోసం ఛానల్ టీం అందరికీ కూడా, సరితా మేడంకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ఈ బుక్ తపస్వి బుక్ ఇంట్రడక్షన్ చేసుకుంటున్నాం కదా. ఇది ఎలా వచ్చిందంటే దేని గురించి అంటే, ఈ భూమి ఉంది కదా, ఈ భూమి పైన ఉన్న వృక్షజాతి, శిలాజలాలు అని చెప్పుకుంటాం కదా, ఆ మినరల్ కింగ్డము, యానిమల్ కింగ్డము, మళ్ళా ప్లానెట్ కింగ్డము, అట్లా హ్యూమన్ కింగ్డము, ఇవన్నీ కూడా ఎలాగా భూమిపై ఎలా పుట్టాయి, ఎప్పుడు పుట్టాయి, అసలు ఎందుకున్నాయి ఇదంతా అనేది ఆ యొక్క విశ్వరహస్యాలన్నీ కూడా ఆ యూనివర్స్ సంబంధించిన మాస్టర్స్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట. ఆ సత్యాలు దాన్ని తెలియజేసే సత్యమే ఈ తపస్వి అనమాట. అయితే ఒక వృద్ధ సన్యాసి ఉంటాడనమాట. అతన్ని లామా వాళ్ళు, చైనాలో వాళ్ళ అధికారులు ఉంటారు కదా, ఇతను ఒక లామా అనమాట. అతన్ని తీసుకెళ్ళి తనకి ఏదైనా దేవరహస్యాలు తెలిసేమో, అవి వాళ్ళకి చెప్పట్లేదేమో అనుకొని, అతనికి ఏమీ తెలియదని చెప్పినా వినకుండా కనుగుడ్లు పెరికేస్తారనమాట. పీకేస్తారు గుడ్లు, పీకేస్తారు. తను గుడ్డివాడైపోయి యువకుడే, కానీ ఇక బ్లడ్ కారుతూ ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తా కొండల మీద పాకుతూ ఆ గడ్డి ఆకులు అయ్యో తినుకుంటూ దొరికిన ఏదైతే అది ఇక అసలు ఆకలికి తట్టుకోలేక అట్లాగా బ్లడ్ తోటి ఆ నీరు కారుతూ అలా ఉంటే ఆ బాధను ఓర్చుకుంటూ అలా 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 అలాగా వృద్ధుడైపోయాడు అనమాట. అప్పుడు అలా పడిపోతాడు. అలా పాకుతూ పాకుతూ దొరికింది ఏంటో ఇక సురహ తప్పి పడిపోతాడు అనమాట, గుడ్డివాడు కదా. అప్పుడు అతన్ని తీసుకెళ్తారు. ఎవరు? ఈ యూనివర్స్ మాస్టర్స్ అని ఇందాక చెప్పుకున్నామే, ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, అసలు ఇవన్నీ రహస్యాలు ఆ వాళ్ళు తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి అతనికి మొత్తం అంతా ఏవో రకరకాల పరికరాలు పెట్టి అతన్ని క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంటారు. కొన్ని ఆహారం, కొన్నేమో విసర్జన క్రియల కోసం, కొన్నేమో క్లీనింగ్ కోసం, కొన్నేమో ఆహారం కోసం, ఇలా అన్ని రకరకాలుగా ఒంటి నిండా అనమాట. అసలుగా తీసుకెళ్ళి ఒక దగ్గర పడుకోబెట్టి ఇవన్నీ చేసి వాళ్ళు ఏం చెప్తారంటే, నీ దగ్గరకు ఒక ఒక ఎవరో ఒక అతను వస్తాడు. అతనికి ఈ జ్ఞానాన్ని అంతా మేము ఏదైతే నీకు ఇస్తున్నామో, అంటే ఆ జ్ఞానాన్ని ఇతనికి ఇవ్వాలంటే అతను అలా క్లీన్ చేయాలి. అసలు తట్టుకోలేకపోతాడు అనమాట. భయం వేసేస్తుంది, బాధ వస్తుంది, గట్టిగా అరిచేస్తుంటాడు. మరి అవన్నీ దూర్చేసి గొట్టాలు పెట్టేసి అన్నీ చేస్తే గుంటలు కూడా పడిపోతాయి అనమాట. మొత్తానికి ఆ యువకుడు వస్తాడు. అంటే అతని గురువులు పంపిస్తారు ఇతని దగ్గరికి. అతను వస్తాడు అనమాట. వచ్చినప్పుడు అతనికి ఒక గుహలో ఇవన్నీ చెప్తున్నాడు అనమాట వృద్ధుడు ఆ యువకుడికి. మనం అక్కడ దాకా నిన్న ఇక్కడ దాకా వచ్చాము, వాళ్ళతో కొంచెం గట్టిగానే చెప్తాడనమాట. నాకు ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా, మీరు ఏదో చేస్తున్నారు ఇప్పుడు దాకా కరుణ ఏదో ప్రేమ చూపిస్తున్నట్టున్నారు, కానీ ఫ్రెండ్లీగా. అప్పుడు వాళ్ళు ఆలోచించుకొని గ్రూప్ డిస్కస్ చేసుకొని, సరే మిత్రమాన్ని సంబోధిస్తూ అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు మళ్ళీ అతనికి తెలిసేలా చెప్తూ ఉంటారనమాట. ఏం చెప్తారంటే, సరే మిత్రమా, నేను సమాధానం పరచడానికి మనం ఇప్పుడు ఏం చేయగలమో చూద్దామంటూ ఆ విజన్ బాక్స్ దగ్గరగా పెట్టారనమాట. నిన్న దగ్గరగా ఇట్లా ఉంటే కనపడదు కదా, అంటే ఇతను ఏదో ఒక దేశాన్ని చూపించమంటాడు, పరిచయం ఉన్న దేశాన్ని. వీళ్ళని నమ్మడు అనమాట. అయితే అది చాలా దూరంగా ఉంటేనే కనపడదు కదా. ఇప్పుడు మైక్రోస్కోప్ ఇవన్నీ ఉంటాయి, దూరాన్ని నుంచి కనపడతాయి, దగ్గర నుంచి కనపడదు కదా. ఇతనికేమో అది కనపడదు, అది కుదరదు, ఇంకేదైనా అడుగంటే ఇంకేమి నాకు తెలియదు, నేను ఊహ తెలిసాక ఇట్లా ఎక్కడికి వెళ్ళలేదు, నాకు ఏం తెలియదు అసలు అని అంటే, సరే ఇతనికి ఏం చెప్పాలంటే విజన్, ఇతను అంటే ఆ విజన్ ఏదో మీరు చూపించే బాక్స్, విజన్ బాక్స్ ఏదో అది నా దగ్గర పెట్టండి, నేనే అందులో ఉన్నాయన్నీ సెలెక్ట్ చేసుకొని ఏది చూపించాలో అప్పుడు మీరు చూపిద్దరు కానీ అనేసరికి, సరే అని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే ఆ విజన్ బాక్స్ని దగ్గరగా పెట్టాడు అనమాట. ఏదో దగ్గరగా పెట్టేసరికి మసక అంటే ఇంత దగ్గరగా పెట్టేసుకుని చూస్తే చూడలేం కదా, కొంచెం ఆ మాత్రం దూరంలో ఉంటే చూడగలం. అది వీళ్ళకి ఇతనికి చెప్తుంటే అర్థం కావట్లేదు, వాళ్ళందరూ చెప్తున్నాం, వాళ్ళకి ఏం చేయలేదు, లేక జుట్టు పీక్కుంటారు అనమాట. దగ్గర పెట్టేస్తే అతనికి నిజంగానే ఏం కనపడదు. ఇప్పుడు అర్థమైందా నీకు, అంత దగ్గరగా ఉంటే కనపడదు, కొంచెం తగినంత దూరం ఉండాలి అని చెప్తారనమాట.
అమ్మయ్య ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చేయగలుగుతున్నాను కదా అని చెప్పి ఇప్పుడు జాగ్రత్తగా చూడు, ఇది ఏంటో నువ్వు చూసి అర్థం చేసుకోగలిగినప్పుడే నాకు చెప్పు అని అంటాడనమాట. నెమ్మదిగా కాగితాన్ని దూరంగా చెప్తే క్రమేణా అది స్పష్టంగా కనిపించసాగిందనమాట. అయితే మొత్తానికి బిత్తరపోయాడు అతను. ఇది నా బొమ్మే కదా, ఆ బొమ్మను ఎలా తయారు చేశారో నేను చెప్పలేను. అయితే ఆ బొమ్మలో నేను బల్ల మీద పడుకొని పెట్టె లోపలికి తెస్తున్న వాళ్ళను చూస్తున్నాను. తననే చూపిస్తున్నారనమాట. ఆ! లోపలికి తెస్తున్న వాళ్ళని చూపిస్తున్నారంట. అయితే బొమ్మలో నేను బల్ల మీద పడుకొని పెట్టె లోపలికి తెస్తున్న వాళ్ళని చూస్తున్నాను. ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేశాను. అప్పుడు ఒక పల్లెటూరి మూర్ఖుడిలా కనపడి ఉంటాను వీళ్ళకి. నాకు అలాగే అనిపించింది నా గురించి. ముఖంలోకి ఆవిర్లు వచ్చి కంగారు పడిపోయాను. ఆ బొమ్మలో నేను పడుకొని ఉన్నాను. నా శరీరం నుంచి ఆ గొట్టాలన్నీ బయటకు వచ్చేసున్నాయి. ఆ బొమ్మలో నా ముఖంలో ఆశ్చర్యం కనపడుతుంది. అంటే తనను తాను అది చూపిస్తున్నారనమాట ముందు అతనికి. అప్పుడు నిజంగానే నాకు ఈ విషయం అర్థమైంది. దగ్గరగా ఉంటే కనపడట్లేదు. కొంచెం దూరంగానే ఉంటే కనపడుతుందని ఇతనికి ఆ విషయం అంతా ముందైతే ఆ ఎగ్జాంపుల్ కోసం తననే చూపిస్తున్నారనమాట. అర్థమవుతుంది. సరే ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను. నీకు బాగా మనసుకు పట్టడానికి మరోసారి ఇదంతా చేద్దాం అన్నాడనమాట. నాకు కనపడేలా బొమ్మను పట్టుకున్నాడు అతను. ఇతను కనపడేలాగా పట్టుకున్నాడంట. నెమ్మదిగా విజన్ బాక్స్ దగ్గరగా జరిపాడు. దానిని క్రమేణా అది అస్పష్టమైపోయి తెలుపు, నలుపు మసగ్గా కనపడింది. ఆ తర్వాత ఆ మాత్రం కూడా కనపడలేదు. దాని పక్కన అడ్డం తొలగించాడు అతను. దాంతో మళ్ళీ ఆ గది కనిపించసాగింది అని చెప్తున్నాడనమాట. కొన్ని అడుగులు వెనక్కి నిలబడి అన్నాడంట. ఇది నువ్వు చదవలేదనుకో, అయినా సరే చూడు. ప్రింట్ చేసిన పదాలు ఉన్నాయి దీని మీద. నీకు స్పష్టంగా కనపడుతున్నాయా అవి? అంటే దగ్గరగా మళ్ళీ ఇంకోసారి అర్థమయ్యేటట్టు చేయాలని దగ్గరగా జరిపాడు. కనిపించట్లా. మళ్ళీ దూరంగా చెప్తాడు. ఇప్పుడు కనపడుతున్నాయి అనగానే, సరే కొన్ని పదాలు ఉన్నాయి. నీకు అర్థమవుతుందో లేదో చూడు. నువ్వు నీకు రాదనుకో, కాకపోతే స్పష్టంగా కనబడుతుందో లేదో చూడు అని చెప్పి అంటాడు అనమాట. ఆ స్పష్టంగా కనబడుతున్నాయి, చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అని చెప్తాడు. అప్పుడు దాన్ని నా విజన్ బాక్స్ దగ్గరగా తీసుకొచ్చారు. ఇందాకట్లాగానే అస్పష్టంగా కనపడింది. ఇప్పుడు మా సమస్య నీకు అర్థమవుతుంది. మా దగ్గర ఒక యంత్రం ఉంది. అంటే టెలిస్కోప్ గురించి చెప్తున్నాడు అనమాట ఇతను. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీకు పెట్టి ఉన్న విజన్ బాక్స్ లాంటిదే ఇది కూడా. కాకపోతే దానికన్నా చాలా పెద్దది. అయితే ఇది పనిచేసే సూత్రం నీకు అర్థమయ్యే పరిధిలో మాత్రం ఉండదు. అంటే ఆ యంత్రము ఎలా పనిచేస్తుందో తనకు తెలియదు. ఎందుకంటే ఆ గొట్టాలు ఇవి ఇవి అన్నీ పెట్టి ఉన్నాయి కదా, అలాంటి సంబంధించింది అనమాట. కాకపోతే నువ్వు స్పష్టంగా కనపడుతుందో లేదో చూడు, ఇదైతే నీకు అర్థం కాదని ముందే చెప్తాడనమాట. అయితే కాకపోతే దీనికన్నా చాలా పెద్దది ఇది. అయితే అది పనిచేసే సూత్రం నీకు అర్థమయ్యే పరిధిలో ఉండదు. ఇది ఎలాంటిదంటే దాని సాయంతో ప్రపంచం మొత్తం చూడొచ్చు. ఒక దేశము, ఒక రాష్ట్రం అనే కాదు. ఇతను పరిచయం ఉన్నాయి, పరిచయం లేని మొత్తం అంతా చూడొచ్చు అని చెప్తున్నాడు. అయితే 50 ఏళ్ల లోపు దూరం ఉన్న 50 మైళ్ళ లోపు దూరం ఉన్న దానిని దాని ద్వారా చూడలేము. 50 మైళ్ళ లోపు ఉన్నదాన్ని చూడలేమన్నమాట. 50 మైళ్ళు దాటిన తర్వాతే చూడగలం ఆ పరికరంతో. ఇందాక నీ విజన్ బాక్స్ కొన్ని అంగుళాల దగ్గరలోకి తెచ్చినప్పుడు నువ్వు చూడలేకపోయావు కదా, అలా అన్నమాట. నీకు నేను క్యాలిపాంగ్ను చూపిస్తాను. ఇతను అడిగింది క్యాలిపాంగే అడిగాడు. ఈ అంటే అప్పటికి యువకుడుగానే ఉన్నాడు. వీళ్ళు తీసుకెళ్ళేటప్పటికి అతను అడిగాడు అనమాట. ప్రస్తుతం యువ సన్యాసికి చెప్పినప్పుడు వృద్ధుడు అనమాట. వాళ్ళు తీసుకెళ్ళి ఇదంతా చేస్తున్నప్పుడు యువకుడుగానే ఉన్నాడు అని చెప్పి పక్కకి తిరిగి ఆ క్యాలిపాంగ్నే చూపిస్తాను అని చెప్పి పక్కకి తిరిగి గోడ మీద ఏవో మీటర్ల దగ్గర ఏవో చేశాడట. అయితే గదిలో లైట్ల కాంతి తగ్గింది. అంతేకాని అవి పూర్తిగా ఆరిపోలేదు. హిమాలయాలలో సూర్యాస్తమయం జరిగేటప్పుడు కనపడేంత కాంతి ఇప్పుడు గదిలో ఉంది. చంద్రుడు ఇంకా ఉదయించినప్పటి చల్లదనం ఉంది. ఆ పెద్ద పెట్టె వెనక్కి వెళ్ళి అక్కడ ఏదో కదిలించాడట అతను. వెంటనే పెట్టె లోపల వెలుతురు కనిపించింది. చాలా నెమ్మదిగా దృశ్యం కనిపించింది. హిమాలయ శిఖరాలు కనిపించాయి. ఒకదాని వెంట ఒకటి వర్తక సంఘం పోతూ ఉందంట. ఆ వర్తక సంఘాలు ఉంటాయి కదా, వ్యాపారులు వాళ్ళు చేసుకునే వాళ్ళు అన్నీ అవన్నీ ఒకదాని వెనకాల సీన్ కనపడుతూ ఉన్నాయంట ఇతనికి. ఉరుకుల పరుగుల మీద ఉన్న ప్రవాహానికి అడ్డంగా ఉన్న చెక్క వంతెన మీద నుంచి వాళ్ళు దాటారు. దాటి పచ్చగ బయళ్ళ మీదుగా నడవసాగారు. కొన్ని నిమిషాల పాటు వాళ్ళని చూస్తున్నాం. ఆకాశంలో నుండి పక్షి చూస్తున్నట్లుగా చూస్తున్నారంట. అంటే అదేదో వేరే లోకం వీళ్ళు ఉన్నది. అప్పుడు వీళ్ళు వీళ్ళు చూపించమన్న క్యాల్పాంగ్ అనే దేశాన్ని చూపిస్తున్నారు. కానీ ఇతనికి ఎలా అనిపించింది, ఏదో పెద్ద గ్రద్దలాగా పైనుంచి చూస్తే ఎట్లా ఉంటుందో అట్లాగా పైన పక్షి చూస్తున్నట్టుగా ఉందట ఇతనికి. ఆకాశ దేవత నా విజన్ బాక్స్ను పట్టుకొని ఆకాశంలో అలా ఎగురుతున్నట్టుగా అనిపించిందంట. నన్ను బంధించిన వ్యక్తి మళ్ళీ చేతులు కదిలించాడు. ఒక్కసారి అస్పష్టత ఏర్పడిందంట అతను చేతులు కదిలించగానే. అయితే ఏదో అతివేగంగా కదిలిపోయినట్లు ఏవో నా కనుచూపులోకి వస్తున్నాయి, పోతున్నాయి. నన్ను బంధించిన వ్యక్తి తన చేతులను వ్యతిరేక దిశగా కదిలించాడు. అప్పుడు బొమ్మ నిలబడింది. కానీ అది బొమ్మ కాదు. నేను సాక్షాత్తు
ఆకాశంలో ఉన్న రంధ్రం ద్వారా చూస్తున్నాను. ఆకాశంలో ఉన్న రంధ్రం అంట చూడండి. అక్కడి నుంచి ఒక టెలిస్కోప్ లాంటిది పెడితే అందులోంచి చూస్తున్నాడు అనమాట. అందుకే ఆకాశంలో ఉన్న రంధ్రం ద్వారా చూస్తున్నాను అంటున్నాడు. అయితే కింద క్యాప్లింగ్ ఇళ్ళు కనిపించాయంట. ఇతను ఏదైతే అడిగాడో ఆ దేశం గురించి అక్కడ ఇళ్ళు కనిపించినాయంట. వీధులు వ్యాపారాలతో కోలాహలంగా కనిపించాయట. ఎర్రని బట్టలు సన్యాసులు, పసుపు పచ్చని బట్టలు లామాలు, ఆ ఆ బట్టలతో ఆ పసుపు పచ్చ రంగు ఉన్న బట్టలతో తిరిగే లామాలట కనిపించారట. ఆ మఠాలు కూడా కనిపించినాయంట. చాలా వింతగా ఉందంట. అక్కడి ప్రదేశాలు గుర్తుపట్టడం కొంచెం కష్టం అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. పైగా నేను క్యాలిపాంగును పిల్లవాడుగా నేల మీద నిలబడి చూశాడట. అంటే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నిలబడి చూశాడట అవన్నీ కూడా. ఇప్పుడేమో ఆకాశంలో ఉండి పక్షిలా చూస్తున్నాను. అప్పుడు చిన్నతనంలో ఉన్నప్పుడు చూశాడు. ఎప్పుడో చిన్నతనంలో. మళ్ళీ ఇప్పుడు పైనుంచి ఒక పక్షిలాగా చూస్తున్నాడట. నన్ను బంధించిన వ్యక్తి నన్ను పరీక్షగా చూస్తున్నాడు. అతను ఏవో కొన్ని కదిలిచ్చాడు. దాంతో మాకు కనబడుతున్న అద్భుత దృశ్యం ఏంటంటే దానికి ఏ పేరు పెడితే సరిపోతుందో కూడా నాకు తెలియదు. అంత అద్భుతంగా ఉందంట. వేగంగా కదలడం వల్ల మసకబారి తిరిగి ఆగింది. ఇదిగో ఇది గంగా నది, భారతదేశపు పవిత్ర నది అన్నాడంట. ఏం చూపిస్తున్నాడో తెలియట్లేదు, ఎందుకంటే గబగబా కదిలిపోతుంది ఆ విజన్ అంతా ఉదంతరతోటి. అప్పుడు ఒక్కసారి ఒక్క చోట ఆగిందనమాట. అతను తిప్పుతున్నాడు అనమాట, అట్లా ఏదో కదిలిస్తున్నాడు. కదిలించినప్పుడు వేగంగా తిరిగి ఆగిపోయి అప్పుడు ఒక చోట ఆపి, ఇదిగో ఇది పవిత్రమైన గంగా నది, భారతదేశ పవిత్ర నది ఇది అని చెప్తున్నాడు అతను. అయితే గంగా నది గురించి నాకు చాలా తెలుసు. అప్పుడప్పుడు భారతదేశం గురించి వచ్చే వ్యాపారులు పత్రికలు తెస్తూ ఉంటారట. భారతదేశం నుంచి వీళ్ళ దేశానికి, క్యాట్లాంగ్ అనే దేశానికి భారతదేశం నుంచి వ్యాపారులు వస్తూ వస్తూ ఆ దేశానికి సంబంధించిన పత్రికలు అయితే తెస్తూ ఉంటారంట. అట్లా తెలుసు అనమాట. వాటిలో ఈ బొమ్మలు ఉండేవి అనమాట. ఆ పత్రికల్లో ఒక్క అక్షరం కూడా మేము చదవలేము. కానీ ఆ బొమ్మలు చూడటం వేరు. కానీ ఇప్పుడు ఇక్కడ నా ముందు ప్రత్యక్షంగా గంగా నది కనపడుతుంది. అంటే ఆ పత్రికల్లో అక్కడి నుంచి వ్యాపారం పేరు మీద వచ్చే భారతీయులు వీళ్ళ దేశానికి తెచ్చినప్పుడు ఆ పత్రికల్లో చూసేవాడు ఈ నది, ఈ ఫోటోలు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి చూడటం వేరు అని చెప్తున్నాడంట. ప్రత్యక్షంగా గంగా నది కనపడుతుంది ఇప్పుడు. అయితే ఇందులో పొరపాటు పడేది ఏమీ లేదు. నేను ఇంకా బిత్తరపోయిన విషయం ఏంటంటే నాకు కనబడమే కాదు, దానితో పాటుగా వినపడుతుంది కూడా. హిందువుల మంత్రోచ్చారణ వినిపిస్తుంది. మంత్రాలు ఎందుకు వినిపిస్తున్నాయో అప్పుడు కనపడిందంట. ఇప్పుడు మంత్రాలు అనేది ఇతనికి తెలియదు కదా. ఇప్పుడు అసలు ఎందుకు వినిపిస్తున్నాయో అప్పుడు కనపడింది. నీటి అంచులో గట్టు మీద శవాన్ని పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. గంగా జలాన్ని ఆ శరీరం మీద చల్లుతున్నారు. అంటే గంగా నది ఒడ్డున కాశీలో అయితే ఇలా ఉంటది కదా హరిశ్చంద్ర ఘాట్ అని. అలాంటి ఘాట్ అన్నమాట అది. గంగా నది ఒడ్డున ఒక శరీరాన్ని పెట్టుకొని దాని మీద గంగా నది జలాన్ని చల్లుతూ మంత్రాలు చదువుతున్నారు అనమాట. ఎందుకు వినపడుతున్నాయో ఇప్పుడు అర్థమైందంట అతనికి. ఆ తర్వాత దానిని చితిపైకి ఎక్కించారు. ఆ నది దగ్గర జనం విపరీతంగా కనిపించారు. ఒక నది దగ్గర దేవుడెరుగు, అసలు ప్రపంచంలోనే ఇంతమంది ఉంటారా అని చాలా ఆశ్చర్యం. అంటే ఇతను జనసంచారంలోకి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. కానీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు అవన్నీ. ఆడవాళ్ళు నది దగ్గర సిగ్గు లేకుండా, ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ బట్టలు మార్చుకుంటూ ఉంటారు కదా, అదంతా కూడా ఇతను కనపడుతుంది. ఆ శవం కాల్ చేయటము, ఆ శవాన్ని పెట్టడము, గంగా జలం చల్లటం, నది కూడా ఏం జరుగుతున్నాయి అన్నీ కనపడుతుంది అనమాట. మగవాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు, బట్టలు ఇప్పి మార్చుకుంటున్నారు. ఇలాంటి దృశ్యం చూసాక నాకు ఒళ్ళంతా వేడెక్కి ఆవిరి వచ్చేసింది. అయితే వెంటనే నా ఆలోచన వాళ్ళు ఆలయాల వైపు, గోపురాల వైపుకు, మంటపాల వైపుకు మళ్ళించాను. నిజంగానే అవన్నీ కనపడుతున్నాయి నాకు. అది నిజంగా నిజమే. నేను తికమక పడిపోయాను. ఏంటి ఇన్ని ఉన్నాయా అన్నట్టుగా. అయితే నన్ను బంధించిన వ్యక్తి దేనినో కదిలించాడు. ఆ కదలికలో ఒక దృశ్యం మసకబారింది. ఈ కిటికీలో ఆ మసకబారింది అనమాట. అతను ఏదో కదిలించాను. అప్పుడు ఆ కిటికీలోంచి చూస్తున్నాడట. ఆ కిటికీలోకి పరీక్షగా చూశాను. ఒక్క ఊపుతో ఆ ఆ మసకబారటం ఆగిపోయింది. బెర్లిన్ అన్నాడు అతను. అంటే కదిలించినప్పుడు ఆ మసకబారి మళ్ళీ కనపడుతుంది. ఇది బెర్లిన్ దేశం అనమాట. నిన్న కొన్ని దేశాల పేర్లు చెప్పారు కదా ఏం కావాలని. ఆ క్యాప్లాంగ్ అని అడిగాడు అనమాట అతను. దాని తర్వాత ఇప్పుడు భారతదేశము పవిత్ర నది చూపించాడు. ఇప్పుడు బెర్లిన్ దగ్గర వచ్చి ఆ విజన్ కదుపుతున్నాడు అనమాట. మసకబారి మళ్ళీ బెర్లిన్ అని కనిపిస్తుంది అని చెప్తున్నాడు. అయితే బెర్లిన్ పశ్చిమలో ఒక పట్టణం అని నాకు తెలుసు. అయితే ఇదంతా ఎంత విచిత్రంగా ఉందంటే ఇదంతా నాకేం చెప్తుందో నాకు అర్థం కాల. ఏదో ఒక కొత్త దృక్కోణం వల్ల అంతా వికృతమై కనబడుతుంది అనిపించిందంట. ఇక్కడ ఎన్నో అంతస్తులున్న భవనాలు ఒకే జైలులో ఒకే ఆకృతిలో ఉన్నవి కనిపించాయి. ఎక్కడ చూసినా గాజు కిటికీలే. ఆ బెర్లిన్లోనంట ఎక్కడ చూసినా గాజు కిటికీలే ఉన్నాయంట. అయితే అంతంత గాజును
ఉపయోగించటం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ చూసినా గాజుతోనే ఉన్నాయన్నమాట. అంత గాజును ఉపయోగించి చేయటము, అలా కిటికీలు అవన్నీ కూడా ఎక్కడ చూడలేదట. అదే మొదటిసారట. అయితే చాలా గట్టి రోడ్డులాగా కనపడుతున్న దాని మీద 2 ఉంటాయట. అయితే నాకు ఏమి రుజువు చేయాలని మీరు అనుకుంటున్నారు? ఏంటసలు ఇదంతా నాకెందుకు చూపిస్తున్నారు? ఇదంతా చూపించి మీరు ఏం రుజువు చేయాలనుకుంటున్నారు? అంటే ముందు అడిగాడు కదా! నాకు మీ మీద నమ్మకం లేదు. నాకు తెలిసిన దేశం చూపించండి అని అడిగాడు కదా! వీడికి తెలిసిన దేశంతో పాటు ఇవన్నీ కూడా చూపిస్తుంటే అసలు నాకు ఎందుకు చూపిస్తున్నారు? ఏమనుకుంటున్నారు? ఏం రుజువు చేయాలని చూపిస్తున్నారు అని అడుగుతున్నాడు. హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది నాకు. కొన్ని గంటలుగా నా బుర్రలో ఎక్కడో ఏదో విషయం తెలుస్తుంది. ఇప్పుడు అది స్పష్టంగా బయటకు వచ్చింది. ఎవరు నువ్వు దేవుడువా అని అడిగాడంట. అంటే ఇవన్నీ చూపిస్తున్నారు, ఇతను చూస్తున్నాడు. కానీ ఏదో ఆలోచన ఒక బుర్రలో తొలుస్తూ ఉందంట. అప్పుడు ఈ ఆలోచన బయటకు వచ్చి ఇప్పుడు అడుగుతున్నాడు అంటే ఏంటి నువ్వు ఎవరు దేవుడివా అంటే ఇందాక నుంచి ఇదే ఆలోచిస్తున్నాడు. వీళ్ళు ఏమన్నా దేవుళ్ళా ఇవన్నీ ఇలా చూపిస్తున్నారు నాకు అని చెప్పి అడిగేశాడు అనమాట. నువ్వు దేవుడివా అని సాలోచనగా చూశాడంట అతని వైపు. నా ప్రశ్న అతను ఊహించలేదు. వేలితో గడ్డం రాసుకున్నాడట ఇట్లా. అంటే ఇట్లా అడుగుతాడని అతను ఊహించలేదు. ఊహించకుండా ఇట్లాగా చూసి ఇట్లా అనుకుంటున్నాడంట. అయితే జుట్టు చెదరగొట్టుకున్నాడట మళ్ళీ. చిన్నగా భుజాలు ఎగరేసాడంట ఇట్లా అనుకున్నాడట. జుట్టు ఇట్లా అనుకున్నాడంట. ఇట్లా భుజాలు ఎగరేసాడంట. ఇవన్నీ చేస్తున్నాడు. అది ఎందుకంటే ఇలా అడుగుతాడని అతను ఊహించలేదన్నమాట. ఆ తర్వాత ఇట్లా అన్నాడట. నీకు అర్థం కాదు. ఒక దశకు వచ్చే వరకు అర్థం చేసుకోలేని విషయాలు ఉన్నాయి. ఒక దశకు వస్తే తప్ప అర్థం చేసుకోలేని విషయాలు ఉన్నాయి. కాబట్టి నా ప్రశ్నకు సమాధానం చెప్పు. అందులోనే నీ ప్రశ్నకు సమాధానం వస్తుంది. నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. ఎందుకంటే ఆ ప్రశ్నలోనే నీకు సమాధానం కూడా ఉంటుందని చెప్తున్నాడు అతను. నువ్వు లామా మఠంలో ఉన్నట్లయితే జడల బర్రె మందాను చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళలో నువ్వు ఒకడు. నువ్వు లామా దేశం మీ దేశంలో ఉన్నావు. అక్కడ జడల బర్రెలు ఉన్నాయి కదా, వాటిని చూసుకునేవలసి ఒక బాధ్యత ఉన్న వాళ్ళలో నువ్వు ఒకడివి. అప్పుడు నువ్వు ఏంటి అని ఆ బర్రె నిన్ను అడిగింది అనుకో, అప్పుడు నువ్వేం చెప్తావు అని అడుగుతాడు అనమాట. ఈ ప్రశ్నలోనే నీకు సమాధానం ఉంది, నేను ఎవరో నీకు తెలుస్తుంది అని చెప్తాడు. అయితే ఆలోచించాడంట. బర్రె నన్ను ఇలాంటి ప్రశ్న వేస్తుందని నేనైతే అసలు అనుకోను, ఊహించను కూడా ఊహించలేను. అయినా కానీ అది అడగడం అంటూ జరిగితే అది కూడా చాలా తెలివైన బర్రెగా నేను రుజువు దొరికిందని భావిస్తాను. శ్రమ పడైనా సరే నా గురించి దానికి వివరించడానికే ప్రయత్నిస్తాను. నా శక్తి వంచన లేకుండా దానికి జవాబు చెప్తాను. ఏం చెప్తా అంటే మీరు చెప్పిన పరిస్థితిలో ఉన్న నేను దానికి ఏం చెప్తానంటే నేను ఒక సన్యాసిని అని చెప్తాను. ఆ బర్రెల్ని జాగ్రత్తగా చూసుకోమని నన్ను నియమించారు అని చెప్తాను. ఇంకా ఏం చెప్తాను, వాటిని మరో రూపంలో ఉన్న నా తోబుట్టువులాగా చూస్తున్నాను అని చెప్తాను. నేను బర్రెలు కాసే కాపరిదారిని కాకుండా మీరు భయపడకండి, నేను మీ తోబుట్టువును అని చెప్తాను వాటికి. కాబట్టి సన్యాసులమైన మేము పునర్జన్మలను నమ్ముతాము అని చెప్తాను. ఆ బర్రె ఒకటి అడిగింది అనుకోండి ఇతన్ని, నువ్వేం చెప్తావు అంటే ఇలా చెప్తాను ఆ బర్రెలతో. నేను నిజంగా ఈ బర్రె అయితే అడిగింది అడగదు, అడగద్దని నేను ఊహించుకోలేను. కానీ ఒకవేళ అడిగితే మాత్రం ఇలా సమాధానం చెప్తాను అంటున్నాడు. ప్రతి ఒక్కరం నిర్దిష్టమైన కార్యమై భూమి మీదకే వచ్చాం మనం అని వివరిస్తాను. చూడండి మన చెట్లతో వాటితో ఎట్లా మాట్లాడుతున్నామో, ఇతని జన్మ తక్కువ సన్యాసి యోగి, కానీ ఇతనినే ఎంచుకున్నారు వీళ్ళు. కానీ ఇతని నువ్వేం చెప్తావు, నన్ను అడిగిన ప్రశ్న నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లే, ఊహించలేదు, నువ్వైతే ఏం చెప్తావు అంటే ఇతను ఇలా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ బర్రెలు కానీ నేను కానీ ఎవరైనా సరే ఒక నిర్దిష్టమైన పని మీద భూమికి వచ్చామని వాటికి వివరిస్తాను నేను. ఇక్కడ నేర్చుకోవాలనుకున్న పాఠాలు నేర్చుకున్నట్లయితే స్వర్గలోకాల్లో మరింత ఉన్నతమైన వాటి కోసం ప్రయాణం సాగించడానికి మనల్ని మనం సిద్ధంగా పరచుకోగలుగుతాము అని చెప్తాను. అంటే ఇతను చూడండి ఎన్ని చెప్తున్నాడు. ఒకవేళ బర్ర అయితే అడగదు, అడిగితే మాత్రం ఇదంతా చెప్తాను నేను అని అంటున్నాడు. చాలా బాగా చెప్పావు సన్యాసి, చాలా బాగా చెప్పావు. తక్కువ స్థాయిలో ఉన్నవాడు నాకు ఆలోచించాల్సిన దృక్పథాన్ని నేర్పవలసి రావటం నాకు చాలా బాధగా ఉంది. అంటే అక్కడ వాళ్ళకి ఇక్కడ తక్కువ వాళ్ళగా చూస్తున్నారు కదా వాళ్ళందరూ. అంటే నాకంటే తక్కువ వాడు చాలా బాగా చెప్పావు, కానీ నాకంటే తక్కువ వాడు నాకు ఇలా చెప్పడం నాకు బాధగా ఉందంటున్నాడు అనమాట అతను. నువ్వు చెప్పింది కరెక్టే. నీ దృష్టికోణంతో నువ్వు నన్ను చాలా ఆశ్చర్యపరిచావు. రాజీ పడిన నీ ధోరణితో నన్ను ఆశ్చర్యపరిచావు. దురదృష్టవశాత్తు నేను అలాంటి పరిస్థితిలో ఉండడం అంటూ జరిగితే నీ అంత గట్టిగా స్థిరంగా మాత్రం ఉండదు అనేసరికి ఇతనికి ధైర్యం వచ్చేసి అప్పుడు అన్నాడంట. ఇతనికి అతను అలా అనేసరికి కొంచెం ధైర్యం వచ్చి ఏమంటున్నాడు, అందుకే అన్నాను నన్ను తక్కువ స్థాయి వాడిని అన్నారు. ఇంతకు ముందేమో నేను అనాగరికుడిని అన్నారు, నాకు సంస్కారం లేదని అన్నారు, నాకేం తెలియదని అన్నారు, నేను అడవి మనిషిని అన్నారు, ప్రపంచంలో ఉన్న మహానగరాల గురించి నాకేమీ తెలియదన్న సత్యాన్ని నేను అంగీకరిస్తే నన్ను చూసి నవ్వారు. నాకేం తెలియదు అన్నప్పుడు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు అనుకోలే, నవ్వారు మీరు.
అయితే నేను మీకు చెప్పింది నిజమే, నిజమే చెప్పాను. నా అజ్ఞానాన్ని అంగీకరించాను. అయితే ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. మీరేమో నాకు సహాయం చేయటం లేదు. మరోసారి అడుగుతున్నాను. నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను బంధించేశారు ఇక్కడ. నా ఆత్మకు ఆలయమైన నా శరీరంతో మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. నన్ను సమాధానపరచడం కోసం, నమ్మించడం కోసం చెప్పుకోదగిన కొన్ని పనులు చేశారు మీరు. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పినట్లయితే నేను మరింతగా సమాధానపడి ఉండేవాడిని. ఎందుకంటే నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానో నాకు తెలుసు కాబట్టి. మళ్ళీ అడుగుతున్నాను, ఎవరు మీరు? అంటే అతను అలా చెప్పేసరికి కొంచెం ధైర్యం వచ్చి ఇవన్నీ అడిగేశాడు అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. అయితే ఇవన్నీ ఇంత నిక్కచ్చిగా అడిగేసరికి అయినా మళ్ళీ అడుగుతున్నాడు, ఎవరు మీరు అన్నాడు. ఇంత చెప్పినా కూడా ఇంతగా అతను అలా అనేసరికి ధైర్యం వచ్చి, అప్పుడు అతను చాలా ఇబ్బందిగా చూస్తూ అలా నిలబడిపోయాడంట. ఇంత ఇట్లా మాట్లాడతాడు, ఇంత కాన్ఫిడెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంటుందని అతను అనుకోలేదు. భూమి నుంచి ఎవరో తీసుకొచ్చి ఒకరిని ఎంచుకొని వాళ్ళ అనాగరికుల ఎందుకు పనికిరాని వాళ్ళలాగా, తెలివి తక్కువ వాళ్ళలాగా చూస్తున్నారు కదా. వాళ్ళు ఇంత కరెక్ట్గా చెప్పేసరికి అతనికి అర్థం అవ్వాలి, కొంచెం ఇబ్బంది పడ్డాడు అనమాట. అలా ఉండిపోయాడట అతను చూస్తూ. తర్వాత అన్నాడనమాట, పరిస్థితిని వివరించడానికి, భావాలు చెప్పడానికి తగిన పదాలు మీ పరిభాషలో లేవు. నేను చెప్పాలని కూడా భాషలో నీకు చెప్పడానికి ఆ భాష నీకు రాదు అని చెప్తున్నాడు. ఏదైనా ఒక అంశాన్ని చర్చించాలంటే అందులో పాల్గొంటున్న ఇరుపక్షాల వారికి ఆ పదాలు అర్థం కావా? నిర్ణీత భావాల పట్ల ఏకీభావం కూడా ఉండాలి. ప్రస్తుతానికి నిన్ను మీ మీ చాక్పోరిలోని వైద్యలామాగా అనుకో. ప్రస్తుతానికి నన్ను ఎలా అనుకుంటావంటే, నీ చాక్పోరి అట ఒకటి ఉంటుందంట, దానిలో వైద్యలామాగా అనుకో. అయితే నీ భౌతిక శరీరాన్ని చూసుకోవాల్సిన బాధ్యత, విశ్వజ్ఞానాన్ని నింపుకోవడానికి నిన్ను సిద్ధపరచవలసిన బాధ్యత నాకు అప్పచెప్పబడింది. ఈ విశ్వజ్ఞానాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని నేను తృప్తి పడాలన్నమాట. కాబట్టి నీ విశ్వజ్ఞానం నీకు అందనంత వరకు నేను ఎవరిని ఏం చేస్తానన్న చర్చ అర్ధరహితమే అవుతుంది. మేము చేసేది ఇతరుల మంచి కోసమేనని ప్రస్తుతానికి నమ్మేసాయి. మేము నీతో మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నామని నీకు చాలా కోపంగా, ఆవేశంగా ఉంది. అయితే మేము ఎందుకు వచ్చామో, మా ఉద్దేశం ఏంటో, మేము ఎవరమో, ఏం చేస్తూ ఉంటామో, నువ్వేమిటో, నీ వాళ్ళేమిటో నీకు అర్థమైనప్పుడు నీ అభిప్రాయాన్ని నువ్వు మార్చుకుంటావు అని కొంతసేపు అయితే అలా ఉండిపోయాడు అనమాట. ఇతను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు అని అనుకొని తర్వాత కొంచెం నెమ్మదిగానే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఒకవేళ నేను చెప్పాలనుకున్నా ఆ భాష నీకు అర్థం కాదు. కాబట్టి నీలో విశ్వజ్ఞానాన్ని నింపడానికి తీసుకొచ్చామని చెప్పాం కదా, అది నీకు పూర్తిగా అవగతమైనప్పుడు అప్పుడు నీకే అర్థమవుతుంది ఇదంతా మేము ఎవరమో, ఏంటి నువ్వెవరో, నువ్వేంటో, మేమేంటో అనేది అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, నువ్వే నేర్చుకుంటావు అన్నాడు అనమాట. అనేసి ఆ విజన్ బాక్స్ స్విచ్ ఆపేశాడు ఇక. ఆపేసి అతను గదిలో వదిలి వెళ్ళిపోవటం వినిపించింది. ఆ గదిలోంచి వెళ్ళిపోయినట్టుగా వినిపించింది. మళ్ళీ ఇప్పుడు ఇతనికి చూపు ఆనట్లేదు అనమాట. వినిపించిందంట. నేను మళ్ళీ గుడ్డితనపు చీకట్లో నా ఆలోచన వంటి మిగిలిపోయాను అంటున్నాడు. గుడ్డితనపు చీకటి అమావాస్య చీకటే కదా. నన్ను గుడ్డివాణ్ణి చేసినప్పుడు, చైనా వాళ్ళ ముదనష్టపు వేళ్ళు నాకు కనుగుడ్లను పీకేసినప్పుడు నాకు నరకయాతన ఉంది, అనుభవించాను. గుడ్లు పీకేశాక కూడా నేను చూసినట్లే అనిపించింది. ఒకే ఒక రూపు, తీరులేని కాంతి మెరుపులు, సొల్లు తిరిగే కాంతులు చూశాను. రోజులు గడిచే కొద్దీ అది తగ్గింది. ఒక్కసారి ఇట్లా లాగేసరికి చుక్కలు కనిపించినాయి అంటాం చూడండి, మనం ఏదైనా కొద్దిగా కష్టమైనప్పుడు అట్లాగా ఒక వెలుగులా కనిపించిందంట. తర్వాత క్రమేణా క్రమేణా తగ్గిందనమాట. అయితే ఇప్పుడు నా కంటికి నరంలోకి ఏదో పెట్టారట. నేను ఇప్పుడు నమ్మగలుగుతున్నాను. వాళ్ళు ఇంత కొంచెం స్పష్టంగా కొద్దిగా ఇబ్బంది పడో ఏ చేసో మొత్తం చెప్తున్నారు కాబట్టి నమ్మగలుగుతున్నాను. నమ్మడానికి అన్ని విధాల కారణం ఉంది. నన్ను బంధించిన వ్యక్తి నా చూపును ఆపేశాడు. అయితే ఆపేశాక ఉండే జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి. కొంచెం చూపిచ్చారు కొంతవరకు. ఇప్పుడు ఆపేశాడు. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం ఇంకా ఉన్నాయి అంటున్నాడు. మళ్ళీ తలలో నాకు ఆ విచిత్రమైన మొద్దుబారిన తనం, కితకితల ఫీలింగ్ కలిగినాయి అంట. అతను ఆపేసినా కూడా ఇతనిలో ఏం కలిగినాయి? కితకితలు అంటే చెప్పులు గింతలు పెట్టిన ఫీలింగ్ కలిగిందంట. ఆపేసినప్పుడు ఆ జ్ఞాపకాలు ఇవన్నీ కలిగినాయి అంట. అయితే ఏక ఏకకాలంలో ఆ రెండింటినీ ఫీల్ అవుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉండవచ్చు, కానీ నాకు అనిపించింది అదే మరి అని చెప్తున్నాడు. ఈ రెండు ఫీలింగులతో పాటు సొల్లు తిరిగే కాంతులు కనిపించాయి. కాసేపు జరిగినంత తలుచుకుంటూ అలాగా పడుకుండిపోయాడట. నేను చచ్చిపోయానేమో, లేకపోతే నాకు పిచ్చి పట్టిందేమో, అయినా మనసులో ఈ ప్రపంచాన్ని వదిలిపోతుంటే వస్తున్న అనుభవాలేమో ఇవన్నీ అని అనిపించింది. ఇవన్నీ కూడా జరిగే అంతా కూడా ఇలా రకరకాలుగా అనిపించింది. నేను చచ్చిపోయినా, లేకపోతే నాకు పిచ్చెక్కిందా, లేకపోతే ఏంటి ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నానా అనే భావాలు లాంటివన్నీ అనిపించినాయట. ఇవన్నీ అనిపించినాయట అతనికి. పురోహితుడిగా నేను పొందిన శిక్షణ నాకు ఇక్కడ ఉపయోగపడింది. ఇతను ఒక పురోహితుడు అనమాట.
ఆ పురోహితుడికి వాళ్ళందరూ ఒక శిక్షణ అనేది ఇస్తారు కదా, అతను ఆ శిక్షణ అంతా కూడా ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళతో మాట్లాడటానికి ధైర్యంగా అది ఉపయోగపడిందని చెప్తున్నాడు. ఆ శిక్షణ నేను ఇక్కడ ఉపయోగించుకున్నాను. నాలో పనిచేస్తున్న హేతుబద్ధతను ప్రక్కన పెట్టేసి నన్ను నేను నా ప్రజ్ఞాత్మ చేతిలో పెట్టేశాను. ఇప్పుడు సరెండర్ అయిపోయాడు అనమాట ఆ ప్రజ్ఞాత్మకి. అప్పుడు అర్థమైంది నాకు, ఇది నా ఊహ కాదు, జరుగుతున్నదంతా నిజమే. ఉన్నత శక్తులు నన్ను ఉన్నత కారణాలకు ఉపయోగించుకుంటున్నాయి. జరుగుతున్నదంతా నిజమే. ఉన్నత శక్తులు నన్ను ఆ, ఇలా ఉపయోగించుకుంటున్నాయి కాబట్టి ఇదంతా నిజమే కాబట్టి నా అవగాహనతో ఈ భయము బాధ అనేది మాయమైనవి అంట. కొంచెం కుదుట పడ్డాడట. అయితే లయబద్ధంగా ఉన్న నా గుండె చప్పుడుకు అనుగుణంగా తాళం వేసుకుంటూ ఉండిపోయాడంట. చూడండి, మనం ఒకసారి ఇట్లా పడుకుంటే చెవి దగ్గర ఇట్లా పెట్టి మన గుండె చప్పుడు మనకే వినపడుతూ ఉంది. కొంచెం కుదుటపడ్డ ఏం చేశాడు, ఆ లయగా లయగా వినిపిస్తున్న గుండె చప్పుడుకు తాళం వేసుకుంటూ అలా ఉండిపోయాడంట. ఇక నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదేమో, కొంచెం ధైర్యం వచ్చేసరికి కొంచెం గట్టిగానే అడుగుతాడు కదా, అలా ప్రవర్తించాల్సి ఉండాల్సింది కాదేమో అనిపించిందంట. కొత్త విషయాలను అంగీకరించడం లేను అతి జాగ్రత్త వహించేనేమో కదా అని కూడా అనిపించిందంట. ఇటువంటి పరిస్థితిలో 13వ అవతారులు అంటే దలై లామా అనమాట ఉండి ఉంటే మరో విధంగా ప్రవర్తించి ఉండేవాడేమో కదా. అతను ఉంటే గనక అనుకుంటున్నాడు, ఇవన్నీ స్వగతంగా అనుకుంటున్నాడు ఈయన. నా మనసు తేలిక పడిపోయింది, నా బాధ్యత నాకు స్పష్టమైపోయింది. నేను మంచి టిబెటన్ పురోహితుడిగా ప్రవర్తిస్తే అంతా సవ్యంగానే సాగుతుంది. అంటే ఇక పైన అలా ఉండకూడదు, దురుసుగా వాళ్ళతో అలా మాట్లాడకూడదు. కాబట్టి అలా ఉండకుండా ఉండాల్సిందని ఇతను అన్ని జరిగి పునరావలోకం చేసుకుంటున్నాడు అనమాట. నేను గనక ఒక ఆ, టిబెటన్ పురోహితుడిగా గనక ప్రవర్తిస్తే అంతా సవ్యంగానే సాగుతుంది అని ఆలోచన రాగానే కొంచెం ప్రశాంతత ఆవరించిందంట. అతన్ని కొంచెం ప్రశాంతంగా అనిపించిందంట. అయితే చలికి వెచ్చటి రగ్గు కప్పుకున్నట్లు హాయిగా అనిపించింది. తెలియకుండానే ఎప్పటికో నిద్ర పట్టేసిందంట. అయితే ప్రపంచం షిఫ్ట్ అవుతోంది అని అన్ని ఉవ్వెత్తున లేస్తున్నట్లు పడిపోతున్నట్లు ఫీలింగ్ అట. ఏదో కదలిక బలంగా తోసిందంట. ఆ లోహం కదిలి దేనికో తగిన శబ్దంతో టక్కున మెలకు వచ్చిందంట అతనికి. నేను కదులుతున్నాను, నా టేబుల్ కదులుతోంది, గాజు సామాను కూడా కదిలించడంతో ఆ శబ్దాలు సంగీత ధ్వనులు వచ్చాయట. నాకు గుర్తుంది, ఇవన్నీ ఆ టేబుల్కి తగిలించి ఉన్నాయి, అన్నీ కదులుతున్నాయి. ఇప్పుడు నా చుట్టూ గొంతులు కూడా వినబడుతున్నాయి, కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా. నా గురించే చర్చించుకుంటున్నారేమో అనిపించిందంటే ఇతను పడుకుని పోయాడు అలా ఆలోచించుకుంటూ కొద్దిగా కుదుట పడ్డాక ప్రశాంతంగా నిద్ర పట్టింది. నిద్ర పట్టాక ఈ టేబుల్ అక్కడ పరికరాలు అన్ని మళ్ళీ కదలటం, ఇతను ఎక్కడో జరుగుతున్నట్టు అనిపించడం అన్నీ అనిపించినాయి అంట. కొన్ని అడుగులు కూడా కొన్ని గొంతులు కూడా వినపడినాయి అంట, చిన్నగా పెద్దగా. అయితే ఎంత విచిత్రంగా ఉన్నాయో, ఇలాంటివి ఎప్పుడు నేను వినలేదు. అయితే నా టేబుల్ కదిలింది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఒకసారి మెలకు వచ్చినప్పుడు ఇదంతా అవుతుంది అనమాట అతనికి. అయితే ఎలాంటి చప్పుడు అయితే రాలేదట. జరుగుతున్న చప్పుడులో లాగుతున్న చప్పుడులో ఏమీ వినపట్టలేదు. తేలుతున్నట్లు ఉందట. గాలిలో తేలే ఈకకు ఇలాగే అనిపిస్తుందేమో అనుకున్నాడంట. ఆ టేబుల్ కదిలింది కానీ చప్పుడు వినపట్ల. ఏదో గాలిలో తేలుతున్నట్లుగా అనిపించింది. ఒక ఈక గనక ఒక పక్షి ఈగ గాలితో తేలుతుంటే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది అట్టే తనకి. ఇప్పుడు నా టేబుల్ కదులుతున్న దిశ మారిందట. ఆ టేబుల్ కలిపే యాంగిల్ అయితే మారిందంట. అయితే ఒక పెద్ద ఎలా అండి ఇంకా మలుపు తిరిగారట. ఆ టర్నింగ్ లోకి తిరిగారట. కారిడార్ లోంచి నన్ను తీసుకుపోతున్నారు. కొద్దిసేపట్లోనే ఒక పెద్ద హాలులోకి వెళ్ళాము. శబ్దాలు ప్రతిధ్వనించడంతో అది ఎంత పెద్ద హాలో అర్థమైంది నాకు. చూడండి, ఖాళీగా ఉన్న ఇంట్లోకి మనం అప్పుడే వచ్చి మాట్లాడుతుంటే మళ్ళీ అవే వినపడుతుంటాయి కదా, రీసౌండ్ లాగా. అలా ఆ సౌండ్ని బట్టి ఆ అది పెద్ద హాలు అని అనిపించింది అంటే తనకి. అయితే నా టేబుల్ని రాతి నేల మీద పెట్టిన చప్పుడు ఇదేంటి, ఇదెలా సాధ్యమో, నేను ఒక గుహలో ఉన్నానని నాకు అర్థమైంది. అసలు ఇదెలా సాధ్యం అనుకుంటున్నాడు అనమాట. నా ఉత్సుకత తొందరలోనే శాంతించింది. తనక పడే ఒక ఆరాటం అనేది ఉంది కదా, అది తొందరలోనే శాంతించింది. లేదా వాళ్ళని శాంతపరిచారా ఏమో మరి అనుకుంటున్నాడు. ఆగకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారట వాళ్ళు. ఆ భాష నాకు అపరిచితం, అంటే తెలియదు అనమాట. అయితే నా ఐరన్ టేబుల్ని రాతి నేల మీద పెట్టగానే నా భుజం మీద చేయి పడింది. నన్ను బంధించిన వ్యక్తి గొంతు వినిపించింది. నీకు ఇప్పుడు చూపుని ఇస్తాము, మళ్ళీ నీకు చూపుని ఇస్తాము. తగినంత విశ్రాంతి నువ్వు ఇప్పటికే పొంది ఉంటావు కదా అనేసి ఏదో గీకిన చప్పుడు వినిపించిందంట. క్లిక్ అన్న శబ్దం కూడా, ఫోటో క్లిక్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా క్లిక్ అన్న శబ్దం కూడా వినపడిందంట. అయితే నా చుట్టూ రంగులు తిరుగుతున్నాయి, కాంతులు మెరుపుల్లా సర్దుకున్నాయి. అయితే ఆ కాంతి నమూనాలు ఏవి నాకు ఒక్కటి కూడా అవి ఏంటనేది అర్థం కాలేదంట. ఏంటబ్బా ఇదంతా అనుకుంటూ పడుకొని ఉన్నాను నిశ్శబ్దం. ఏం జరుగుతుందో చూద్దామనే ఎదురు చూపుతో మౌనంగా ఉన్నారంట వాళ్ళు.
ఏదో చేశారు, పడుకోబెట్టారు, ఎక్కడికో తీసుకెళ్లారు, ఆ యాంగిల్ మారింది, ఇతనికి అన్ని తెలుస్తున్నాయి, చూపు లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అనమాట, నీకు మళ్ళీ ఇప్పుడు చూపునిస్తాము అని. సరే అనుకుని ఇతను ఒక నిర్ణయానికి వచ్చేసాడు కదా, నేను అలా ఉండకుండా ఉండాల్సింది అని. సరే నాకు అర్థమైపోయింది అంతా, ఇంకా సహకరిద్దాము, ఇలాంటివి ఏం చేయకుండా అని అనుకోగానే నిద్ర పట్టింది కదా. లేచాక మళ్ళీ ఇవన్నీ జరుగుతున్నా కానీ చూస్తున్నా కానీ ఇప్పుడు ఇదివరకు ఇట్లా బాధపడట్లేదు, కంగారు పడట్లేదు అనమాట. అవన్నీ ఒక సాక్షిభూతంగా చూస్తూ అతనికి ఏం అర్థమైంది, ఏం జరుగుతుందో చెప్తున్నాడు అనమాట ఆ యువలామాకి, ఆ యువ సైనికుడికి. అయితే ఏంటబ్బా ఇదంతా అనుకుంటూ పడుకుని ఉన్నాను, నిశ్శబ్దంగా ఏం జరుగుతుందో చూద్దామని ఎదురు చూస్తూ వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నారట. అక్కడ అంతా సైలెంట్గా ఉందన్నమాట ఆ ప్లేస్. వాళ్ళు నన్ను చూస్తున్నారని వాళ్ళ చూపుల్ని ఫీల్ అవ్వగలిగాను. నన్ను బంధించిన అయితే గబగబా దగ్గరికి రావడం అయితే వినిపించింది. అరిచినట్లు అడిగాడంట అతను దగ్గరికి వచ్చి, నీకేమి కనిపించట్లేదా అని. విచిత్రమైన నమూనాలు కనపడుతున్నాయి, వాటి అర్థం ఏమిటో నాకు బోధపట్టలేదు. అలలు గీతలుగా ఉంది ఆ నమూనా, రంగులు అయితే ఊగుతున్నాయి, మెరుపుల్లా మెరుస్తున్నాయి, నాకు కనపడుతుందల్లా ఇంతే, ఇంకేమి కనిపించట్లేదు అని చెప్పాడు అనమాట. అతను ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయాడట. ఆ రహస్యాలు ఏవో మాట్లాడుకున్నారంట. లోహానికి లోహం తగిలించిన చప్పుడు కాంతులు మెరుపుల్లా మెరిసి రంగులు కనిపించాయి. కాసేపంతా గందరగోళంగా కనపడి తర్వాత నిలదొక్కున్నట్లుగా స్థిరపడింది. అప్పుడు అనిపించిందంటే తనకి ఇలాంటి రకరకాల జరుగుతుంటే. ఒక పెద్ద గుహ 200 అడుగుల పైగా ఎత్తులో ఉందట. దాని పొడవెంతో వెడల్పెంతో నాకైతే లెక్కకు అందలేదు. దూరాలు చీకట్లో కలిసిపోతున్నాయి. అది చాలా పెద్దగా ఉంది. ముష్టి యుద్ధాలకు, పోటీలకు ఉండే రంగభూమి లాంటిది ఉంది అక్కడ. అంటే ఇతను కనపడుతుందన్నమాట. ఇదంతా చూసి వర్ణిస్తున్నాడు. పెద్దగా ఉంది. ముష్టి యుద్ధాలకు ఏవైతే ఇలాంటి వాటికి ఉపయోగిస్తాడో అలాంటి రంగభూమి లాంటిది ఉందంట అక్కడ. ఆ రంగం సిద్ధం చేస్తారు కదా ఈ ముష్టి యుద్ధాల కోసం, అట్లా ఉందంట. దాని చుట్టూ ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాల్లో కూర్చుని ఉన్న వాళ్ళు ఏ పేరుతో పిలిచేది, వాళ్ళ దేవతల కోవకో దెయ్యాల కోవకో చెందిన వాళ్ళు. వాళ్ళే విచిత్ర జీవులు అనుకుంటే మధ్యలో ఉన్న వారి నడుము ఇంకా విచిత్రంగా వేలాడుతుందట. గోళాకృతిలో ఉన్న ప్రపంచం నా ముందు వేలాడుతుందని అర్థమైంది. అంటే ఒక భూమి ఒక గోళం అంటారు కదా, గ్రహాలన్నీ ఒక గోళాల్లో ఉంటాయి కదా, ఒక గోళ మీద గాలిలో వేలాడుతున్నట్టుగా ఇతనికి అనిపించిందంట. ఆ గోళం నెమ్మదిగా తన చుట్టూ తాను తిరుగుతుందంట. సూర్యుడి నుంచి కాంతి భూమి మీద పడినట్లుగా ఆ గోళం మీదకి దూరం నుంచి కాంతి పడుతుందంట. భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు సూర్యకాంతి పడుతూ ఉంటది కదా ఒకవైపు, అట్లాగా ఆ గోళం చుట్టూ తిరుగుతుంటే ఆ భూమి మీద పడినట్లుగా సూర్యకాంతి ఆ గోళం మీద కూడా కాంతి పడుతూ ఉందట. అందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఆ విచిత్ర జీవులు కన్నార్పకుండా నన్ను చూస్తున్నారు, నేను వాళ్ళను కూడా కన్నార్పకుండా అలాగే చూస్తున్నా. అయితే అంత పెద్ద గుంపు ముందు నేను చాలా చిన్నవాడిని అనిపించిందంట. ఇక్కడ స్త్రీ పురుషులు చిన్న చిన్న ఆకృతుల్లో ఉన్నారు. వాళ్ళ ప్రతి వివరము నాకు కనిపిస్తుంది. దేవతల్లా ఉన్నారు చూడటానికి. వారి చుట్టూ కాంతి స్వచ్ఛతలతో కూడిన కాంతి వలయం, వాళ్ళ చుట్టూ ఒక ఆరా కనపడుతుందంట స్వచ్ఛంగా. ఇంకొందరు మనుషుల్లానే ఉన్నారు. వాళ్ళకి పక్షి తల ఉంది. ఈకలు పూర్తిగా పక్షికి ఉన్నట్లే ఉన్నాయంట. మనుషుల్లానే ఉన్నారు కానీ పక్షిలా ఉందన్నమాట తల. ఈకలు కూడా పక్షికి ఉన్నట్లే ఉన్నాయంట. వాళ్ళ చేతులు మనిషి చేతుల్లానే ఉన్నా వాటి మీద పొలుసుల్లా ఉన్నాయంట. పక్షికి ఉన్నట్లే గోళ్ళు ఉన్నాయంట. వీళ్ళు చూడడానికి మనుషులే, అయితే వాళ్ళ ఆకృతి చెప్పలేనంత పెద్దదిగా ఉందట. వాళ్ళలో స్త్రీ పురుషులు కూడా ఉన్నారట. అయితే కొందరేమో స్త్రీలైనా అయి ఉండొచ్చు, లేదా పురుషులైనా అయి ఉండొచ్చు, లేదా ఏ కోవకు చెందిన వాళ్ళైనా అయి ఉండొచ్చట. వాళ్ళంతా ఇక్కడ కూర్చొని కన్నార్పకుండా నన్ను చూస్తున్నారు. అలా రకరకాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా కన్నార్పకుండా ఇతన్నే చూస్తున్నారంట. వాళ్ళు అలా చూస్తుంటే నాకు ఇబ్బందిగా అనిపించింది అంటున్నాడు అతను. ఒకవైపు దేవుడిలా కనపడే వ్యక్తి గంభీరంగా నిటారుగా కూర్చొని ఉన్నాడట. ఒక దేవుడిలా ఉన్న అతను ఒక పక్కన గంభీరంగా నిటారుగా ఇలా కూర్చొని ఉన్నాడట. అతను వివిధ వర్ణాలలో ఉండి స్వర్గంలో దేవుడు కూర్చొని ఉన్నంత ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడట. రకరకాల రంగులుగా ఉన్నాడంట అతను. అయితే స్వర్గంలో దేవుడు కూర్చున్నట్టుగా ఉన్నాడంట. అయితే తన అపరిచిత భాషలో ఆయన మాట్లాడాడు. అంటే ఇతనికి అపరిచితమే కదా అక్కడ భాష అంతా, కాబట్టి ఆ భాషలో మాట్లాడు. నన్ను బంధించిన వ్యక్తి గబగబా నా దగ్గరికి వచ్చి నా మీదకి వంగాడు. ఇతను ఎవరైతే బంధించాడో ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే అతను గబగబా వచ్చి ఇతని మీదకి వంగి చూశాడట. ఇవి నీ చెవుల్లో పెడతాను, అప్పుడు నీకు ఇక్కడ మాట్లాడే ప్రతి మాట అర్థమవుతుంది. ఏ భాష చెందినదైనా సరే అవేమో చెవుల్లో పెడతాడట అతనికి, నీకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్పి ఇతను బంధించి అతనికి వచ్చి ఇతనితో గుసగుసలాడుతున్నాడు అని చెప్తున్నాడు అనమాట అతని చెవుల్లో. భయపడకు, ఈ నేనేయో పెడతాను నీకు, అప్పుడు ఇక్కడ భాషలన్నీ నీకు అర్థం అవుతాయి, భయపడకు అని చెప్తున్నాడు అనమాట బంధించిన అతను.
నా కుడి చెవి పై భాగాన్ని పట్టుకొని ఒక చేత్తో పైకి లాగాడు. రెండో చేతిలో ఏదో ఆ చెవి పరికరాన్ని నా చెవిలో దూర్చాడు. ఇంకొంచెం ముందుకు వంగి ఎడమ చెవి కూడా అలాగే ఏదో అమర్చాడు. అయితే నా మెడ పక్కన ఉన్న చిన్న డబ్బా ఉందంట. దానికి ఒక చిన్న మీటను తిప్పాడట. దాంతో నాకు శబ్దం వినిపించింది. ఇంతకుముందు అర్థం కాని ఆ విచిత్రమైన భాష ఇప్పుడు అర్థమవుతుందని గమనించాను. అతను ముందే చెప్పాడు కదా, నీకు చెవికి పరికరం పెడతాను, అప్పుడు నీకు భాషలు అర్థమవుతాయని. అట్లనే జరుగుతుందన్నమాట. దీని గురించి ఆశ్చర్యపడుతూ ఉండే టైం లేదు. నా చుట్టూ వినపడుతున్న గొంతులను, ఇప్పుడు అర్థమవుతున్న వారి భాషను బలవంతంగా వింటున్నాననే చెప్పాలి. వినపడుతుంది కాబట్టి వింటున్నాడు అంతే. ఆ గొంతులు నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఆ భాష నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అయితే ఆ భావ సిద్ధాంతాలలోని గొప్పదనం నా పరిమిత ఊహలకు మించిపోయి ఉంది. వాళ్ళ యొక్క ఈ భాష అయితే అర్థమవుతుంది. ఏంటి అనేది ఇతనికి ఊహకి అపరిమితంగా ఉందన్నమాట. అయితే వాళ్ళ పరిభాషలో అనాగరిక రాజ్యం నుంచి వచ్చిన ఒక పురోహితుడిని నేను. వాళ్ళ భాషలో చెప్పాలంటే ఒక అనాగరిక రాజ్యం నుంచి వాళ్ళకి అనాగరికులుగా చూస్తున్నారు కదా. అందుకని ఇతను అలా అనుకుంటున్నాడు అనమాట. అనాగరిక రాజ్యం నుంచి వచ్చిన ఒక పురోహితుడి నేను. వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే అర్థమవుతుందని నేను అనుకుంటూ వింటున్నది అర్థం చేసుకోవడానికి నా అవగాహన శక్తి చాలటం లేదు. వింటున్నాడు కానీ. అయితే నేను పడుతున్న ఇబ్బంది చూసి నన్ను బంధించిన వ్యక్తి గబగబా నా దగ్గరికి వచ్చి ఏమైంది అని రహస్యంగా అడిగాడంట. అంటే ఇతను అన్ని చూస్తున్నాడు, భాష అయితే వినపడుతుంది, అర్థం కావట్లేదు, కానీ తప్పట్లేదు వినడం అని ఇతను ఇలా ఫీల్ అవుతుంటే అతను గమనించి ఇతను బంధించిన వ్యక్తి ఏమైంది అని అట్లా ఫీలింగ్ కనిపెట్టి అడిగాడు అనమాట. చిన్న చిన్న తేలిక పదాలకు తప్ప మిగిలిన వేటికి నాకు అర్థాలు గ్రహించలేకపోతున్నాను. నా చదువు చాలటం లేదు. వింటున్న పదాలు అర్థం కానివి, అర్థం లేనివిగా ఉన్నాయి. కాబట్టి అంత గొప్ప గొప్ప ఆలోచనలు అర్థం చేసుకోలేకపోతున్నాను అని అన్నాడంట చిన్నగా. అతను చాలా కంగారు పడిపోయాడంట. ఇదేంటి ఇతనికి అర్థం అవ్వట్లేదు, వినపడుతుంది కానీ అని కంగారు పడ్డాడంట. జంకుతూనే ఒక పెద్ద ఆఫీసర్ లాగా బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడట. ఆ ఆఫీసరు పెద్ద ఆయన సింహాసనం దగ్గర నిలబడి ఉన్నాడట. ఇద్దరు రహస్యంగా మాట్లాడుకున్నారట దీని గురించి. ఆ తర్వాత ఇద్దరు నెమ్మదిగా ఇతని వైపుకి వచ్చారంట. నా గురించి మాట్లాడుకుంటున్న మాటలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను నేను, కానీ అర్థమే కావట్లేదు. నన్ను బంధించిన వ్యక్తి నా మీదకు వంగి చిన్నగా నీ ఇబ్బంది ఏమిటో అడ్జుటెంట్ గారికి చెప్పు అన్నాడంట. ఈ అడ్జుటెంటా? ఆ పదానికి కూడా అర్థం కనీసం నాకు తెలియదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడంట. నా అజ్ఞానాన్ని ఇంత ఇదిగా గతంలో నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఇతని అజ్ఞానానికి ఇతనే ఫీల్ అవుతున్నాడంట. ఇలాగా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదట. అయితే ఇలాంటి బాధ నాకు ఎప్పుడూ కలగలేదు ఇంతవరకు. ఆ అడ్జుటెంట్ నన్ను చూసి చిరునవ్వు నవ్వాడట. నవ్వి నేను చెప్తున్నది నీకు అర్థమవుతుందా అని అడిగాడంట. అర్థమవుతుందండి. అయితే నాకు బొత్తిగా ఏం తెలియకపోవటం వల్ల ఆ పెద్ద ఆయన మాటలు అస్సలు అర్థం కావట్లేదు అనుకున్నాడు. అయితే ఆయన మాట్లాడే అంశం నాకు అర్థం కావట్లేదు. ఆ భావాలు నాకు బొత్తిగా అంతు చిక్కట్లేదు అని చెప్పి అన్నాడంట. ఆయన తల ఊపి ఇలా అన్నాడంట. తప్పు నీది కాదు, మా ఆటోమేటిక్ అనువాదానిది. ఈ ఆటోమేటిక్ అనువాదం ఇప్పుడు చూడండి, అమెరికాలో ఏదైనా దేశాలకు వెళ్తే ఇప్పుడు మనం వాళ్ళు ఏదైనా చెప్తున్నది మనకు తెలిసిన భాషలో మారిపోయి మనకు వినపడుతుంది అనమాట. అట్లా మనం మాట్లాడి ఇప్పుడు అలా వచ్చింది టెక్నాలజీ. అదే ఇక్కడ ఇది అర్థం కాకపోవడానికి ఇది తప్పు నీది కాదు, మా ఆటోమేటిక్ అనువాద పరికరానిది. ఇప్పుడు అర్థమైంది కదా, ఉదాహరణ చెప్పాను. అట్లా అక్కడ మనం మాట్లాడితే వాళ్ళకి ఆటోమేటిక్గా పరికరం ఏంటంటే అనువాద భాషలోకి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ భాషలో వినపడుద్ది. వాళ్ళ భాష ఆడినా కూడా మనకి అనువాదం అయిపోయి మనకి మన భాషలో వినపడుద్ది అనమాట. అట్లా ఆ ఆటోమేటిక్ పరికరానిదే ఆటోమేటిక్ పరికరానిది అనువాదం చెప్తుంది కదా, ఆ భాషని ఈ భాషని. అలాంటి యొక్క మా ఆటోమేటిక్ అయిన అనువాద పరికరానిదే, కానీ నీ తప్పేం లేదు. అది నీ జీవరసాయనిక క్రియకు నీ మెదడుకు పనిచేసే విధానికి తగిన విధంగా లేదు, పర్వాలేదు. నిన్ను బంధించిన వ్యక్తిగా నువ్వు పిలిచే మా సర్జన్ జనరల్ ఈ విషయం చూస్తాడు. నిన్ను బంధించిన వ్యక్తిగా నువ్వు ఎవరైతే అనుకున్నావో అతను ఒక సర్జన్. అతను నీకు ఈ విషయానికి తెలియజేస్తాడు, ఏం పర్వాలేదు అని అన్నాడు అనమాట. ఈ విషయం అంతా అతను చూసుకుంటాడు అని చెప్పాడు. రాబోయే మరో సమావేశానికి నిన్ను సిద్ధపరుస్తాడు. దీనివల్ల కొంచెం ఆలస్యం అవుతుంది అనుకో, అడ్మిటరల్కి నేను వివరించి చెప్తాలే అన్నాడంట. అయితే స్నేహపూర్వకంగా నన్ను చూసి తల ఊపి పెద్ద ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళిపోయాడంట. అడ్మిరలా? ఈ అడ్మిరల్ అంటే ఏంటి అని అనుకున్నాడంట. అడ్జుటెంట్ అంటే ఏంటి, అసలు అడ్మిరల్ అంటే ఏంటి, ఆ పదాలకు నాకు అర్థమే తెలియదు కాబట్టి అవి అర్ధరహితలుగా అనిపించాయట. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో అని అలా నింపాదిగా సైలెంట్గా ఉండిపోయాడంట. ఆ అడ్జుటెంట్ అంటే అనబడే ఆయన పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఆయనతో అన్నాడట. ఏం మాట్లాడుతున్నాడు అదంతా చాలా నింపాదిగా స్లోగా జరుగుతుందంట.
పెద్ద ఆయన తల ఊపాడు. నన్ను బంధించి వచ్చిన సర్జన్ జనరల్ని దగ్గరికి రమ్మని అడ్జుటెంట్ సైగ చేశాడట. సర్జన్ జనరల్ ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు తల చేతులు కదిలిస్తూ ఏవో మాట్లాడుకుంటున్నారట. చివరికి సర్జన్ జనరల్ చిత్రమైన పద్ధతిలో చేతిని లేపి తన తల దగ్గర పెట్టుకున్నాడట. సెల్యూట్ చేశాడనమాట. తర్వాత నా వైపు గబగబా వచ్చాడు. ఇతను పై అధికారి దగ్గరికి, అడ్జుటెంట్ అనే అతని దగ్గరికి వెళ్ళి ఏవో ఇద్దరు మాట్లాడుకున్నారు, చేతులు అవి ఊపుకుంటూ. ఇతనికి అర్థం కాల. కొంతసేపటికి అతను సెల్యూట్ చేసి మళ్ళీ తిరిగి ఈ ఆ సర్జను ఆ పెద్ద ఆయనకి, అడ్జుటెంట్ అనే ఆయనకి సెల్యూట్ చేసి ఇతని దగ్గరికి గబగబా వస్తున్నాడట. వస్తూ నాకు కనపడని ఏవేవో సైగలు చేశాడట. మాట్లాడటం కొనసాగుతూనే ఉంది. దానికి ఎటువంటి ఆటంకం లేదు. పెద్ద ఆకృతి గల ఒక అతను లేచి నిలబడ్డాడు. అతను ఆహార సరఫరాల గురించి ఏదో చర్చిస్తున్నట్లుగా అనిపించింది. విచిత్రంగా ఉన్న ఒక స్త్రీ చటుక్కున లేచి నిలబడి ఏదో సమాధానం చెప్పింది. అతను చెప్పిన దానికి ఆమె వ్యతిరేకతను బలంగా వ్యక్తపరిచింది. ఆ తర్వాత ఎర్రబడిన ముఖంతో ఆమె ఉన్నట్లుండి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కోపంతో వెళ్ళిపోయి ఉంటుందా? అతను ఏమీ పట్టనట్లు తన ధోరణితో చెప్పుకోసాగాడట. ఇదంతా చర్చలు జరుగుతుంది. ఒక స్త్రీ బయలుదేరి నిలబడింది. ఇద్దరి మధ్య చర్చలు జరిగినాయి. ఆ స్త్రీకి కోపం వచ్చినట్టుగా ముఖం ఎర్రబడి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. ఏంటి ఏమై ఉంటుంది? నేను దగ్గర చర్చలు జరిగినాయా, కోపం వచ్చిందా అని చెప్పి అది ఇతను పట్టించుకోవట్లేదట అన్ని. ఆ ఎవరైతే మాట్లాడాడో, ఎవరి వల్ల ఆమెకు కోపం వచ్చి వెళ్ళిపోయిందో అతను ఆ ధోరణి ఏమి పట్టనట్టుగా ఉన్నాడట. చెప్పిపోతూ ఉన్నాడట తన ధోరణిలో. నన్ను బంధించిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి వంటి విగిన కోపంతో ఇట్లా అన్నాడు. ఎందుకంటే ఇతనికి ఏం చెప్పినా, అర్థమయ్యేలా చెప్పినా, భాష వినపడేటట్టు చేసినా, కనపడేటట్టు ఏంటి ఏమీ అర్థం కావట్లేదని వాళ్ళకి ఒక కోపం వస్తుంది. ఆ కోపంతో చర్చించుకుంటున్నారు. ఆ చర్చల్లో భాగంగా అమ్మాయికి ఏం కోపం వచ్చిందో వెళ్ళిపోయింది. కానీ ఇతను పట్టనట్లుగా ఏం చేశాడు, ఆ కోపం అంతా పళ్ళు కొరికి ఇతని దగ్గరికి వచ్చాడు అనమాట గబగబా. పంటి బిగన కోపంతో ఇట్లా అని అంటాడు. నా పరువు తీసేసావు. నేను చెప్తూనే ఉన్నాను నువ్వు అజ్ఞానివి, అనాగరికుడివి అని. అంటూ నా చెవిలో ఇందాక పెట్టిన వాటిని మొరటుగా తీసేశాడట. ఆ చెవులకి ఏదైతే వినపడటానికి పెట్టారో ఆ కోపం అంతా పంటి బిగను ఆపుకుంటూ నేను అనుకుంటూనే ఉన్నాను, నువ్వు అనాగరికుడు అని, అజ్ఞానం అని చెప్పి ఆ చెవిలో పెట్టిన పరగాన్ని మొరటుగా లాగేశాడట. తాగేసరికి ఒక్క ఊపుతో చేయి కదిలించి ఏదో చేశాడట. దాంతో నా చూపు పోయింది. ఆ ఉప్పు నా చేయి కదిలించి ఏదో చేసేసరికి ఆ చూపుకి మళ్ళీ కనెక్షన్ ఇచ్చారు కదా, అది చూపు కూడా పోయిందంట. నన్ను పైకి లేపుతున్నట్లు అనిపించింది. ఆ పెద్ద గుహలో నుంచి నా టేబుల్ దీని మీదకి మళ్ళీ తరలిచ్చారట. నా టేబుల్ని దానికి పెట్టిన సరంజామాని చాలా నిర్లక్ష్యంగా నెట్టుకుపోతున్నారట కోపంతో. కారిడార్ నుంచి తర్వాత లోహపు శబ్దాలు వినిపించినాయి. మేము వెళ్తున్న దిశ ఉన్నట్ల నుండి మారింది. మళ్ళీ వేరే దిశలో పోతున్నారట. తర్వాత పడిపోతున్నట్లుగా ఇబ్బందిగా అనిపించిందంట. పెద్ద శబ్దంతో నా టేబుల్ నేలను అంటే అంత రఫ్గా తీసుకెళ్తున్నారనమాట. అతన్ని కోపం వచ్చి పీకేశారు. కంటి రూపు కంటికి కనెక్షన్ లాగిపడేశారు. చూపు పోయింది. ఆ, చాలా రఫ్గా ఇతను ఆ టేబుల్ని ఇడ్చుకుపోతున్నారు ఆ రాతి నేల మీద. అయితే ఇతనికి భయం వేస్తుంది అనమాట, పడిపోతానేమో అని. అయితే ఆ పెద్ద శబ్దంతో నా టేబుల్ నేలను తాకింది. అంత విసురుగా తీసుకెళ్తున్నారు అనమాట. తిరిగి నా లోహపు గదిలోకి నేను వచ్చేసానని ఊహించాను. ఎక్కడి నుంచి అయితే ఆ లోహపు గదిలో హాల్లో ఉన్నారో అక్కడికి తీసుకొచ్చారనమాట. అడుగుల చప్పుళ్ళు, బట్టల గరగరలు, మొరటు గొంతులు, లోహ ద్వారం జారి మూసుకున్న శబ్దం వినపడింది. ఇక వాళ్ళు రఫగా ఇతన్ని తోసుకొని వచ్చి అక్కడే పెట్టేసి అతన్ని ఇదివరకు తీసుకొచ్చిన ప్లేస్లో ఆ గబగబా వెళ్ళిపోయే చప్పుడు. ఎందుకంటే వాడి బట్టలు అడుగుల చప్పుడు వల్ల ఇతనికి వినిపించిందంట. ఆ తలుపు కూడా జారి మూసుకున్నట్టుగా అనిపించిందంట. వాళ్ళు వెళ్ళిపోయారనమాట. మళ్ళీ నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఏంటి ఇదంతా? ఈ అడ్మిరల్ ఎవరు, అడ్జుటెంట్ ఎవరు అంటే అసలు ఏంటి? నన్ను బంధించిన వ్యక్తిని జనరల్ సర్జన్ అని ఎందుకు అంటున్నారు? అసలు ఇది ఏ ప్రదేశం? ఇది ఏది నాకు అర్థం కావట్లేదు. నా అవగాహనకు అతీతంగా ఉంది. నా చెంపల్లోకి ఆవిర్లు వచ్చాయి. ఒళ్ళంతా వేడెక్కిపోయింది. నాకు దాదాపు ఏమీ అర్థం కాకపోవడం వల్ల నన్ను నేను నన్ను అవమానపరిచారు అని ఫీల్ అవుతున్నాడు అనమాట. అజ్ఞానపు అనాగరికుల్లాగానే ప్రవర్తించాను నేను. జడలబరిని తెలివితేటలున్న వ్యక్తిగా ఊహించుకొని అలాగే సంబోధించి చివరికి ఏ ఫలితము లేకపోతే ఎలా ఉంటుందో నా విషయంలో వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఇందాక జడలబరి కాసేవాడు అయితే నువ్వు ఏమనుకుంటావో చెప్పు అన్నప్పుడు ఇతను సమాధానం చెప్పాడుగా. నిజంగా అది జడలబరిలో నన్ను అలా అడుగుతుందని ఊహించుకొని ఒకవేళ అడిగితే ఇలా చెప్తాను అని అన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది కదా. అయినా పాపం ఇతనికి అనుకూలంగా చేద్దాం అనుకుంటే ఇతనికి ఏం అర్థం అవ్వలేదు. వాళ్ళకి కోపం వచ్చింది అనమాట. అప్పుడు మళ్ళీ ఇతనికి నేను నిజంగా అనాగరికునేమో, ఆ జడల బర్రి ఆ అట్లా పిచ్చిగా అనుకున్నానేమో, ఇదంతా నాకు అలాగే అనిపిస్తుంది అని మళ్ళీ ఇతను ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ గురవుతున్నాడు అనమాట. నా విషయంలో వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను అర్థం చేసుకోకపోవటం వల్ల నా కులానికే చెడ్డ పేరు తెచ్చాను నేను అనుకునేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. చాలా భయంకరంగా అనిపించిందంట. అలా బాధపడుతూ భయంకరమైన ఆలోచనకు లోనవుతూ అక్కడ అలా పడుకొని ఉన్నాడంట.
అందరం ఈ అపరిచిత వ్యక్తులను అనాగరికులుగా కనపడతామేమో మనందరం అక్కడ ఆ లోకంలో వాళ్ళకి అనిపించిందంట. అలా పడుకొని చెమటలు కక్కుతూ ఉన్నాడట. కీచు ఉన్న శబ్దంతో తలుపు మళ్ళీ తెరుచుకుందనమాట. ఈకేకలు పక్కపక్కలతో గది అంతా నిండిపోయింది. అమ్మో, ఆడవాళ్ళిద్దరూ మళ్ళీ వచ్చారు. అప్పుడు ఏదైతే వాళ్ళకి ఎనిమా ఇచ్చి బట్టలు తీసి చెట్లు వచ్చారో, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారో అదే ఆడవాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చారట నవ్వుకుంటూ. అయితే నా ఒంటి మీద కప్పి ఉన్న ఏకవస్త్రాన్ని ఒక లాగులాగి అవతల పడేశారు. మళ్ళీ పొరిటికందులో నగ్నంగా తయారయ్యాను. చాలా మామూలుగా నన్ను పక్కకు పొల్లించి చల్లగా ఉన్నది ఏదో పరును నా మొత్తం శరీరం కిందకు వేసినట్టుగా మొరటుగా నన్ను మరోవైపు పొర్లిచ్చారు. నా క్రింది గుడ్డను మరో అంచున లాగారు. వాళ్ళ దెబ్బకు నేను తలకిందులుగా టేబుల్ మీద నుంచి పడిపోతానేమో అని భయం వేసింది. వాళ్ళు కూడా అట్లా మోటగా చేస్తున్నారు అనమాట, ఆడవాళ్ళు కూడా నవ్వుకుంటూ. నాకు ఒక్క క్షణం ఈ ఆడచేతులు నన్ను పట్టుకొని అతుక్కుంటున్న ద్రవంతో గబగబా నవ్వాడు. అట్లా భయం వేసిందంట ఒక క్షణం. ఆడవాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఏదో పూసుకొని గమ్ము లాంటిది ఆ ద్రవంతో అతుక్కున్న ఒళ్ళంతా తోమారట మొరటుగా. ఒళ్ళు ఒళ్ళు తుడిచారట ఆ ద్రవంతో. నా మర్మస్థానాలలోకి ఏదో కొనిచ్చారట. చొ అంటే చొనిపారనమాట. మర్మస్థానంలోకి ఏదో పొడిచినట్టుగా చేశారనమాట. కాలం గడుస్తుంది. నేను తట్టుకోలేనంతగా ప్రేరణకు గురి అవుతున్నాను. కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇలాంటి పనులు వాళ్ళు చేస్తుంటే ఎదిరించలేని విధంగా నన్ను నేను కదలకుండా చేశారు నన్ను. వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తుంటే కనీసం ఎదిరించడానికి కూడా లేకుండా నన్ను అలా చేశారట. ఇంకా ఆ తర్వాత నా మీదకి ఎలాంటి దాడి జరిగిందంటే, నన్ను వాళ్ళు హింస పెడుతున్నారేమోనని మొదట భయపడ్డాను. ఆ ఆడవాళ్ళిద్దరూ నా కాళ్ళు చేతులు పట్టుకొని వాటిని అన్ని కోణాల్లోనూ మెలిపెట్టారట. కాళ్ళు చేతులు పట్టుకొని ఇన్ని కోణాలుగా మెలిపెట్టాలో అట్లా మెలిపెట్టేశారట. మొరటి చేతులు నా కండలను శరీరాన్ని పిసికి పిండి ముద్దను చేసేసారట. ఒక చపాతి పిండి ముద్దను ఎట్లయితే చేస్తారో అట్లా చేశారట. ఆ వేళ్ల కణుపులు నా శరీర భాగాల్లోకి నొక్కారట ఆ వేళ్ల కణుపులతోటి. నేను ఊపిరాడక గాలి కోసం కష్టపడ్డాను. నా రెండు కాళ్ళను చాలా ఎడంగా జరిపారట. ఆ ఆడవాళ్ళిద్దరి నోళ్ళు మూతే పడట్లేదట. అట్లా నవ్వుతూ మాట్లాడుకుంటూనే ఉన్నారట. ఆ వాళ్ళు నా కాళ్ళ నుంచి తొడల వరకు పొడవైన దాన్ని ఏదో తొడుగులు తొడిగారట. మెడ మెడ వరకు కూడా మెడ వెనకాల చేయి వేసి నన్ను లేపి కూర్చోబెట్టి నడుము వరకు ఏదో వస్త్రాన్ని తొడిగారట. తొడిగి దాన్ని నా ఛాతీ మీద పొట్ట మీద కట్టారు. అంటే ఏదో ఇప్పుడు చూడండి, సర్జరీ జరుగుతున్నప్పుడు ఒక మనకి లాంగ్ కోట్లాట్ చేస్తారు కదా, ఒక క్లాత్. అట్లాంటి ఏదో ఏదో పోసుకొని ఇదంతా తొడుగుతున్నారనమాట. అటు పొర్లించి ఇటు పొర్లించి, కానీ చాలా మోటగా చేస్తున్నారనమాట. అంటే ఇతను భయపడింది అనమాట. తొడిగి దాన్ని ఛాతీ మీదకి పొట్టకి కట్టేశారట. ఏదో విచిత్రమైన కంపు కొడుతున్న నురగను నా తల మీద పెట్టారు. వెంటనే బర్రమన్న చప్పుడైతే మొదలైంది. ఆ చప్పుడు చేస్తున్న వస్తువు నా తలకు తగిలింది. నా పళ్ళు కూడా కొట్టుకోవటం మొదలైంది. చైనా వాళ్ళు నా పళ్ళు ఊడగొట్టేశాక కొన్ని పళ్ళే మిగిలి ఉన్నాయి నా నోట్లో. జడల బర్రెకు బొచ్చు తీయటం గుర్తొచ్చింది నాకు. వాళ్ళు చేసే పనుల వల్ల ఆ జడల బర్రె మన ఊలు కోసం ఆ, గొర్రెల్ని ఊలు తీస్తారు కదా, అట్లా అలా అక్కడ చైనాలో లామా వాళ్ళ దగ్గర జడల బర్రెలు ఉంటాయి అనుకుంటా. అయితే వాటికి జడల బర్రెలకి బొచ్చు తీయటం గుర్తొచ్చిందంట. అంత అలా చేస్తున్నారు అనమాట ఇతన్ని. తర్వాత ఇంకేదో పొగమంచు లాంటిది నా తల మీద ప్రయోగించారు. తలుపు తెరుచుకుంది. మగ గొంతులు వినపడ్డాయి. అంటే వీళ్ళు ఇతన్ని రెడీ చేశారు దేనికో. మళ్ళా కొన్ని మగ గొంతులు వినిపించాయంట. వాటిలో నన్ను బంధించిన వ్యక్తిని గొంతును నేను గుర్తుపట్టాను. ఆ గొంతును ఆయన నా దగ్గర వచ్చి నా భాషలో నాతో అన్నాడంట, మేము నీ మెదడును తెరవబోతున్నాము. అంటే అతను కదలకుండా పసర్ల వేయ పూస తొడుగులన్నీ తొడిగి అటు ఇటు పొర్లించి మోటగా చేశారు ఆడవాళ్ళు ఇద్దరు. అంతా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిన తర్వాత వచ్చారు ఇద్దరు. అందులో ఇతనికి బంధించిన వ్యక్తి గొంతును గుర్తుపట్టాడు. అతను ఏమంటున్నాడంటే వీటికి అర్థమైన భాషలో, నిన్ను నీ మెదడును తెరవబోతున్నాం ఇప్పుడు. ఆ తల యొక్క మెదడుని తెరవబోతున్నారట. దాని గురించి కంగారు పడాల్సింది ఏం లేదు. మేము ఎలక్ట్రోడ్లను పెట్టబోతున్నాము. ఉమ్, ఆ, అని అని ఏదో ఇంకా మాట్లాడుతుంటే అసలు ఆ మాటలు నాకు అర్థమైతేగా అనుకుంటున్నాడు. కాకపోతే మరో కష్టకాలాన్ని అది సూచిస్తుంది. వాళ్ళు ఇవన్నీ చెప్తున్నారు, కానీ అవి ఏం అర్థం కావట్లే కదా. భాష అయితే అతను భాషలోనే మాట్లాడుతున్నారు, అతనికి అర్థమయ్యే భాషలో. కానీ అది ఆ భాష అయితే తెలుస్తుంది, కానీ అసలు ఏం చేయబోతున్నారు అనేది ఇతనికి అర్థమైతేగా అనుకుంటున్నాడు అనమాట. కాకపోతే ఇంకో మరో కష్టకాలానికి నన్ను సూచిస్తుంది. ఇంకో కష్టకాలాన్ని అది వాళ్ళు చెప్పిన అది చేయబోయేదంతా ఇంకో కష్టకాలాన్ని సూచిస్తుంది. ఈ విషయంలో నేను చేసేది ఏమీ లేదు అనుకుంటున్నాడు అనమాట. ఏం చేయలేను ఇక నేను అనుకోగానే ఇంక ఏమైంది, ఆ విచిత్రమైన వాసనలు అక్కడ రాసాగాయంట. వాగే ఆడవాళ్ల నోర్లు మూతల పడ్డాయి. లోహానికి లోహం తగిలిన చప్పుడైంది. మళ్ళీ ద్రవాలు కదిలిన చప్పుడు. నా ఎడమ చేతి జబ్బ మీద ఏదో గుచ్చినట్లుగా అనిపించిందంట ఇతనికి. అయితే హఠాత్తుగా మొరటుగా నా ముక్కును పట్టుకొని గొట్టం లాంటి దాన్ని నా ముక్కులో దూర్చారు.
ఆ గొట్టం నా ముక్కులోంచి గొంతు లోపలి గొంతు లోపలి గొంతు ద్వారా లోపలికి పోయిందంట. నా పుర్రె చుట్టూ వరుసగా ఏవేవో గుచ్చారట. ఆ పుర్రె చుట్టూ ఏదో గుచ్చారంట. వెంటనే నాకు అక్కడ మొద్దుబారిపోయింది. ఏదో వేగంగా తిరుగుతున్న శబ్దం వినిపించింది. చాలా భయంకరమైన యంత్రం నా పుర్రెకు తాకి తల చుట్టూ పాకిందంట. అది నా తలపై భాగాన్ని రంపంలా కోస్తూ ఉందట. భయంకరంగా మారుతున్న ఫీలింగ్ నా అణువణువులోనూ పాకింది. నా శరీరంలోని ప్రతి ఎముక తిరుగుతున్నట్లు అనిపించింది. చివరికి నా తల పైభాగం అంతా కోసేసినట్లుగా నాకు తెలుస్తుంది. మొద్దుబారిపోయింది. ఏవేవో పరికరాలు చక్కగా ఎంత గట్టిగా అయిపోయిందనమాట తనకి. చాలా రంపంతో కోస్తున్నట్లు అనిపించింది అంట. మొత్తానికి ఇతనికి అన్ని చేసిన తర్వాత ఏమనిపించింది? మొత్తానికి నా తల భాగం కోసినట్లు ఉంది అని అనిపించింది అని నాకు తెలుస్తుంది అనుకున్నాడు. అయితే ఒకవైపున కొంచెం కండను కోయకుండా వదిలేశారట. అంటే కొంచెం వైపే కోసారనమాట. వదిలేసరికి దాంతో ఆ కండ ఆధారం కింద వేలాడుతుందట. ఆ పుర్రె భాగాన్ని అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టి ఆ రంపంతో కోసినట్టు చేసి కొంతవరకే కోస్తే మిగిలిన తల భాగం ఇట్లా వేలాడుతున్నట్టుగా అనిపిస్తుందంట. పుర్రె చప్పుడుకి ఆ వేలాడుతుంది ఆ పుర్రె చప్పుడుకి నేను హడలిపోయాను. నిజంగా మన లోపల మన చప్పుళ్ళు వింటే మనం తట్టుకోలేము. అలా ఉంటాయన్నమాట మన లోపల జరిగే చప్పుళ్ళు. ఆ బ్లడ్ సర్క్యులేషన్ కానీ, ఆ ఒక్కొక్క పార్ట్ పనిచేసే ఆ వ్యవస్థ, జీర్ణక్రియ కానీ, మరి అరుగుదల కానీ, మరి విసర్జన క్రియలు కానీ చేసే చప్పుళ్ళు మనం వింటే అసలు తట్టుకోలేము. అది ఇంకా అంటే అతనికి ఇవన్నీ చేసేస్తున్నారు అతను. అయితే అంత చెప్తున్నాడు అనమాట. కొంచెం వేలాడింది అనమాట. అయితే ఒక వైపున కొంచెం కోయకుండా కండను వదిలేశారు కాబట్టి అది వేలాడుతుంది. దాంతో ఆ కండ ఆధారంగా వేలాడుతుంది. కోసేసిన పుర్రె చిప్ప అలా వేలాడుతుందట. ఆ పుర్రె చిప్ప చూడండి ఎంత భయంకరమో. నేను హడలిపోయాను. నా భయం నాకే విచిత్రంగా ఉంది. ఎందుకంటే అంత భయం వేస్తున్నా కూడా చావు వచ్చినా సరే నేను నోరు మెదపను అని నిశ్చయించుకున్నాను. ఇంకా డిసైడ్ అయిపోయాడు. ఇందాక డిసైడ్ అయ్యాడు కదా అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అంత ఇదిగా అది ఇదని కొంచెం ప్రశాంతంగా నిద్రపోయాడు కదా. ఇక నిర్ణయించుకున్నాడు. ఇక ఏం జరిగినా వాళ్ళు చెప్పింది పూర్తిగా అర్థమైపోయింది అనమాట. కాబట్టి వాళ్ళు ఏదో లోకానికి తీసుకెళ్ళి నన్ను చేస్తున్నారు. ఇక నేనైతే మాట్లాడకూడదు వాళ్ళు ఏం చేసినా అని చెప్పి డిసైడ్ అయ్యాడు కాబట్టి ఇక నోరు మెదపకూడదు ఇంకా అని నిశ్చయించుకున్నాడంట. వర్ణించగలవి గాని అనుభూతులు ముప్పెరుగున్నాయంట. ఏ గట్టి కారణము లేకుండా ఉన్నట్లుండి నా గొంతులో నుంచి చప్పుడు వచ్చింది. అని గట్టిగా అని గట్టిగా అరిచాడనమాట. ఉన్నట్లుండి అంటే ఆ బాధతోటి. అప్పుడు నా వేళ్ళు విపరీతంగా కదలడం మొదలుపెట్టాయట. ముక్కులో ఏదో తగిలింది. తుమ్ములా రావాల్సిందే కానీ రాలేదంట. ఇంకా ఘోరం ఏమిటంటే ఉన్నట్లుండి నా ఎదుట మా తాత అంటే వాళ్ళ అమ్మ యొక్క తండ్రి అనమాట. తాత నిలబడి ఉన్నాడంట. ఆయన ప్రభుత్వ అధికారి దుస్తులు వేసుకొని ఉన్నాడు. దయతో కూడిన చిరునవ్వుతో ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడట. వాళ్ళ అమ్మగారి యొక్క నాన్నగారు కనిపించాడనమాట. ఏంటో దయతో ఆ మిలిటరీ ఆఫీసర్ లాంటి దుస్తులు వేసుకొని దయతో మాట్లాడుతూ ఉన్నాడట ఇతనితోటి. అయితే ఆయన వైపు చూశాడంటే ఇతను. అప్పుడు నాకు స్పృహలాగా అనిపించింది. నేను ఆయన్ని చూడటం లేదు. నాకు కళ్ళే లేవు కదా మరి ఈ చిత్రం ఏమిటి ఈ విచిత్రం ఏంటి ఆయన నన్ను ఆయన ఆత్మ అలా చూసి ఏదో మాట్లాడుతున్నట్టు మాట్లాడింది దయాపూరితంగా కానీ అంతలోనే మాయమైపోయిందంట అతని ఆత్మ. దాంతో నా నోట్ల నుంచి ఆశ్చర్యాన్ని సూచించే శబ్దం వచ్చింది. వెంటనే నన్ను బంధించిన వ్యక్తి నా పక్కకు వచ్చాడు. ఏమైంది అని అడిగితే చెప్పాడట. ఓ అంతేనా, అదేం కాదులే, నీ మెదడులోని కొన్ని కేంద్రాలను మేము ఉత్తేజపరుస్తున్నాము, అందుకే నీకు అట్లా అనిపించింది, ఏం కాదులే అని అన్నాడంట. అలా చేస్తే నీకు మరింత తేలికగా అవగాహనకు వస్తుంది. నీలో సామర్థ్యం ఉందని మాకు కనపడుతుంది. అయితే మూఢాచారాలలో మునిగిపోయి నీ మనసు ఒప్పుకోవడానికి నువ్వు ఒప్పుకోవటం లేదు. కొన్ని చూడండి ఇప్పుడు మనం ఎంత కొంతమందిని చూస్తాము. కొంతమంది అయితే అవన్నీ బావిలో కప్పల్లాంటి ఆ ఆచారాలు ఆ మూఢనమ్మకాలు ఇలాంటి అయితే వదిలేసాం. కొంతమంది ధ్యానం చేస్తున్నా అవే పట్టుకొని వేలాడుతున్నారు బావిలో కప్పల్లాగా. వాళ్ళ మనసు దాన్ని ఒప్పుకోవట్లేదు. ఆత్మలో ఇష్టమే, మనసు ఒప్పుకోదు. ఇక్కడ అదే జరుగుతుంది అనమాట ఇతనికి. కాకపోతే నీకు ఏం కాదు కానీ కాకపోతే ఒక ఉమ్, పంతులు కదా, పురోహితుడు కదా, బ్రాహ్మణుడు కదా, కాబట్టి కొన్ని మూఢాచారాలలో మునిగిపోయి నీ మనసు అయితే ఓపెన్ అవ్వడానికి నువ్వు ఒప్పుకోవట్లేదు. అందుకే నువ్వు చేయని ఆ పనిని మేము చేసి పెడుతున్నాము. ఆ మెదడు ఓపెన్ చేసేసి ఇతడు చేసుకోలేని ఆ పనిని వీళ్ళు చేసి పెడుతున్నారట ఆ మెదడులో అన్ని. అంతేగాని ఏం కాదు అనగానే ఒక స్త్రీ చెవి పరికరాలేవో నా చెవిలోకి పెట్టి తిప్పిందంట. ఒక స్త్రీ వచ్చి ఆ పరికరాలేవో ఇతని చెవిలో పెట్టి తిప్పిందంట. గట్టి నేల మీద గుడారం మేకులు దించినంత మొరటుగా ఆ పని చేసిందంట. మనం టెంట్లు ఏవో కట్టడానికి మేకులు గుచ్చుతారు కదా నేల మీద గుడారాలు కట్టడానికి, అలాగా అనిపించింది అంత అంత మోటగా
ఒక స్త్రీ వచ్చి అట్లా గుచ్చిందంట చెవిలోకి. ఏదో క్లిక్ మంది అంతే. ఆ పరాయి భాష నాకు అర్థం కావడం మొదలైందంట. అట్లా చేసేసరికి క్లిక్ మని మళ్ళీ ఫోటో తీసి క్లిక్ మని చెప్పడంలో అంతలో ఆ భాష వీళ్ళకి అర్థమవుతుందంట. అవగాహనకి వస్తుందంట ఇతనికి. అంటే ఇతనికి ఇందాక అర్థం అవ్వలేదు కదా, వాళ్ళకి కోపం వచ్చి ఇదంతా మళ్ళీ చేస్తున్నారు. ఇతని అవగాహన శక్తి పెంచుతారు. ఈ మనసు ఒప్పుకోవట్లేదు కాబట్టి మెదడు ఓపెన్ చేసి ఆ మనసు కూడా ఇతనికి ఇది చేసేది అవగాహన కలిగేటట్లుగా వాళ్ళు చేశారనమాట. ఇప్పుడు ఆ చెవిలోకి ఏదో పరికరం ఒక స్త్రీ వచ్చి దించగానే నొప్పిగా అనిపించిన అవగాహనకైతే వస్తుందంట. కార్టెక్స్ మెడుల్లా అబ్లాంగేటా సైకోసోమాటిక్ లాంటి పదాలు ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతున్నాయి. నా మౌలిక జ్ఞానాన్ని పెంచడం అయితే జరిగింది అని అర్థమైందంట. నాకు అన్నీ అర్థమైపోతున్నాయి. అయితే ఇదంతా కష్టంగా ఉంది. కాలం ఆగిపోయినట్లు అనిపించింది. చుట్టూ వ్యక్తులు అంతు లేకుండా నడుస్తున్నట్లు అనిపించింది. ఎడతెరిపి లేకుండా కబుర్లాడుకుంటున్నారు. ఇదంతా నాకు బోరు కొట్టేస్తుంది. అక్కడి నుంచి ఆ వాసన నుంచి ఉడకబెట్టిన కోడిగుడ్డు డిప్పలేనట్లుగా నా తలపగాయన్ని బొలిచేసి నా చోటు నుంచి వెళ్ళిపోవాలని ఉంది నాకు. ఉడకబెట్టిన కోడిగుడ్డునైతే నేను చూశానని కాదు కానీ, అయినా ఆ గుడ్ల వ్యాపారులకు ధనవంతులకు తప్ప సాంప మీద బతికే ఈ పేద పూజారికి కాదు కదా, అది అర్థం చేసుకోవటం అని అంటున్నాడు అనమాట. ఓకే, మరి మిగతాది ఇంకా రేపు చెప్పుకుందాం మేడం. టైంలో అయితే ఈ కోడిగుడ్డు ఒక చిప్ప పగిలిపోతే ఎలా ఉంటుందో అలా ఉందంట. అక్కడ ఎంత ఆవాసనలు అవన్నీ అవగాహన అయితే వచ్చిందంట. ఇప్పుడు ఆ బుర్రలో ఏదో మొత్తం రిపేర్ ఏవేవో పెట్టి చేశారు కదా, ఓపెన్ చేశారు కదా, ఈ మనసు అంతా ఓపెన్ చేశారు కదా వాళ్ళు. ఇతను అలా భావాలతో ఉండబట్టి వాళ్ళే ఓపెన్ చేసి మెదడులో ఏమేం చేయాలో అన్నీ చేస్తే ఒక స్త్రీ వచ్చి గుచ్చేసరికి బాధ అనిపించిన అవన్నీ ఒక అవగాహనకు వచ్చినాయి అనమాట. కానీ ఇదంతా చాలా బాధగా ఉందంట. ఎట్లా ఉందంటే ఎలా అనిపించింది అంటే, అతనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక కోడి చిప్ప పగలగొట్టి చూడండి, కోడిగుడ్డు ఆమ్లెట్ ఏదో వేయడానికి ఒకటి పగలగొట్టి ఒకటి తెరిస్తే ఎట్లా ఉంటది అంటే, కోడిగుడ్డు అనేది నాకు తెలియదు కానీ బ్రాహ్మణుడు కదా, తెలియదు కానీ అలా అనిపించింది నాకు అని చెప్తున్నాడు అనమాట. మధ్య మధ్యలో వాళ్ళు నన్ను ప్రశ్నలు వేస్తూ ఉన్నారట. నాకు ఎలా ఉందో అడుగుతున్నారు. నొప్పిగా ఉందా, ఏమైనా కనపడుతుందా, ఏ రంగులు చూసినట్టు ఊహించుకుంటున్నావు, ఇలాంటివి అడిగి కనుక్కుంటున్నారట మధ్యలో. నన్ను బంధించిన వ్యక్తి నా పక్కన కాసేపు నిలబడి చెప్పాడట. ఏం చెప్పాడంటే, నా మెదడులో వివిధ కేంద్రాలను ప్రేరేపిస్తున్నారట. ఈ ట్రీట్మెంట్ జరుగుతుండగా నాకు భయం వేసే కొన్ని అనుభూతులు కలగవచ్చునని అని చెప్పేసరికి, భయం కలగడమా అనేసి ఇతనికి ఆశ్చర్యం వేసింది అనమాట. వామ్మో అని. అయితే ఇది జరుగుతుందని చెప్పి నీకు విపరీతంగా భయం వేస్తూనే ఉంటుందని చెప్పాడు అనమాట. నా మాటలకు ఆయన పక్కన నవ్వేసి, అంటే భయం వేస్తూనే ఉంది, మీరు చేసే పనులకు భయం వేస్తుంది కాదు, ఆల్రెడీ వేస్తూనే ఉంది అని చెప్పేసరికి ఇతని మాటలకు అతని పక్కన నవ్వేశాడట. నాకు ఇస్తున్న ఈ ట్రీట్మెంట్ వల్ల నాకు పెరిగిన అవగాహన వల్ల నేను నా సుదీర్ఘ జీవిత కాలాన్ని ఒంటరిగా గడపవలసి వస్తుందంట. ఇదంతా చేయడం వల్ల ఎవరో ఎప్పుడు వచ్చేసరికి ఒంటరిగా గడపాల్సి వస్తుందంట. అంటే ఇవన్నీ కొంచెం మానడానికో ఎందుకో మరి చెప్తున్నాడు అనమాట. నాతో ఎవరు కలిసి జీవించకూడదట. నా జీవితకాలం చివరిలో ఒక యువకుడు ఈ నా విశ్వజ్ఞానాన్ని అంతా అందుకొని మోసుకెళ్ళి నమ్మని ఈ ప్రపంచం ముందు పెడతాడట. దాని గురించి చూడండి ఎంత యాతన. అతను నా దగ్గరికి ఈ విశ్వజ్ఞానం కోసం వచ్చే వరకు నేను ఒంటరిగానే జీవించాలట. నాకు ఇప్పుడు ఒకటి గుర్తొస్తుందండి. పత్రి సార్ చూడండి, ఆఖరి శ్వాస వరకు కూడా ఎంత పోరాటము, ఎంత కష్టమో, మన బాధలన్నీ అతని కర్మలన్నీ అతను షిరిడి సాయిబాబా జోరెలు వేసుకున్నట్టుగా ఎన్ని కర్మలను తీసుకున్నారో భూమి రక్షించడం కోసం వచ్చి మనల్ని కాపాడుతూ ఎవరెవరిని ఎప్పుడెప్పుడు కలవాలో వాళ్ళ దగ్గరకు వచ్చి, అసలు నేను సార్కి సీరియస్గా ఉందని ఫోన్ వచ్చినప్పుడు వెళ్ళి చూశానండి కళ్ళారా. అసలు అతన్ని కూర్చోబెట్టారు, ఆయన గురువు గారిని పత్రి సార్ని. అలాగా ఒక వెంకటేశ్వర స్వామిని చూస్తూ లైన్లో వెళ్ళిపోతాం చూడండి. ఇలా మీరు వచ్చే ఉంటారు, కొంతమంది మీలో వచ్చి ఉంటారు తెలియదు కానీ, అసలు అలా తిరిగి హాల్లో కూర్చోబెట్టారు. మనం అలా లైన్లో వస్తే ఈ తలుపులోంచి వచ్చి ఆ తలుపులోకి వెళ్ళిపోతున్నాం చూస్తూ. ఆయన అలాగా చూస్తున్నారు, ఒగురుస్తున్నారండి. ఆ బాధతో ఒగురుస్తుంటే అది తట్టుకోలేక ఆ బాధ కిటికీలోంచి నేను మళ్ళీ వెనక్కి ఇంకోసారి రౌండ్ చూడాలి. లైన్లో అలా చూస్తే ఇప్పుడు ఏంటంటే, అప్పుడు దాకా మనం సార్తో కూర్చున్నాం, మాట్లాడాము, వంటలు చేసాం, సార్తో కలిసి వడ్డించాం, తిన్నాం, తినిపించి ఇవన్నీ చేసాం కదా. అలా చూస్తే వెళ్ళిపోతే నాకు తృప్తి అనిపించక మళ్ళీ ఇంకో రౌండ్ వేసాను అనమాట. అలా కిటికీలోంచి వెనక నుంచి వస్తుంటే ఎంత గట్టిగా ఒగరుపులు వినపడుతున్నాయండి. ఆ ఊపిరి తీసుకోవటం ఎంత కష్టంగా ఉందో ప్రతిసారికి. అసలు నిజంగా కళ్ళారా చూసి ఎంత బాధపడాలా ఒక గురువుగా వస్తే అనేసి. నిజంగా చూడండి, ఇప్పుడు ఇతను ఒక అతనికి అందించడం కోసం ఇంత కష్టపడుతున్నారు వాళ్ళందరినీ.
అంటే అంత కష్టానికి మరి జీసస్ క్రైస్ట్ కూడా అంతే కదా. అంటే వాళ్ళు అన్ని తెలుసుకొని వచ్చారు, అంత కష్టాన్ని నేను ఎంచుకొని వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఆనందంగానే అనుభవించి ఉండొచ్చు, కానీ మనకి మన గురువు గారు అంత ప్రియమైన అంత స్నేహితుడిలా ఉన్న ఒక తల్లి తండ్రి గురువు ఆయనే అనిపించే ఒక అతను అంత బాధపడుతుంటే అసలు కళ్ళారా చూడటం నా దురదృష్టం అనుకుంటా అనమాట. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది, అందుకే షేర్ చేసుకున్నా. నిజంగా అసలు ఎంత బాధాకరమైన విషయమో కదా. ఏ గురువైనా కష్టపడకుండా అయితే ఈ భూమిని వదిలి వెళ్ళలేదండి కదా. ఒక బ్రహ్మంగారు కానీ, ఒక జీసస్ కానీ, ఒక షిరిడి సాయిబాబా కానీ, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి కథ చదువుతుంటే ఆ స్టోరీ అందరూ అందరూ వ్యతిరేకించే వాళ్ళే, కష్టపెట్టే వాళ్ళే. అసలు ఎందుకు ఇంత కష్టాన్ని ఇంత భరిస్తూ వాళ్ళు అంత సహనంతో భూదేవిలాగా ఓర్పుగా ఉంటారో కదా అనిపించింది. కానీ అంత చేస్తున్నా అసలు ఈ మనుషులు ఎప్పుడు మారుతారో. ఇంకా మారిన వాళ్ళు కొంతమందే ఉన్నారు, ఇక కౌరవల్లాగా ఉన్నారు ఇంకా మారిన వాళ్ళు. అసలు శాఖాహారులుగా ఎప్పుడు మారుతారు. అయితే ఆయన అయితే శ్రీకృష్ణుడిలాగా ఎప్పుడో భూమి స్వర్గంగా మార్చేసి ఆయన పని ఆయన చేసి వెళ్ళిపోయారు. అంత కష్టపడినా కూడా ఆనందంగానే చేశారు వాళ్ళందరూ. కానీ అది దగ్గరుండి చూసినందుకు నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఇంత కష్టమా, ఇంత కష్టపడినందుకు ఫలితం ఏముంది, ఇంతమంది ఇంకా ఎప్పుడు వస్తారు అసలు అని ఒక ఆవేదన వస్తుంటే మాత్రం, ఎంత ధ్యానం చేస్తున్నా, ఎంత ఒక అవగాహన వచ్చినా మనకి మూడో కన్ను తెరుచుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని అసలు ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంత ఉన్నా కూడా ఒకసారి ఇలా ఇది చదువుతున్నంత సేపు మాత్రం మన గురువుగారే గుర్తొచ్చారండి నాకు కదా. ఎంత కష్టపడిపోయారో ఆయన. డి శివప్రసాద్ గారు వీళ్ళందరూ అయితే కళ్ళారా చూసి వాళ్ళు చెప్పినవి కూడా మనం విన్నాం, వీడియోస్ చూసాం. నిజంగా అసలు చాలా కష్టం, అంత కష్టమైన జీవితాన్ని వాళ్ళు ఎలా ఎంచుకొని వచ్చారో. అంటే ఆ వాళ్ళు మాస్టర్స్ యూనివర్స్ వాళ్ళని ఎంచుకున్నది అలాగా. వాళ్ళు అలా ఇబ్బంది పడుతూ కొన్ని కండిషన్ పెట్టి అలా వచ్చారనమాట. కాబట్టి నిజంగా చాలా ఉందండి. ఇలా అంటే ఇంత ఒంటరిగా నివసించాలంటే తను ఇంత బాధపడి ఒంటరిగా ఎవరు కలవకుండా, ఒంటరిగా ఏ తిండి తెప్పలు ఎవరో వచ్చి చూసిన వాళ్ళు ఇస్తూ ఉంటారట తిండి ఆహారం అది. అతను ఎవరో ఎప్పుడో చూడండి యువకుడుగా ఉన్నప్పుడు ఇన్ని చేసేసారు, ఇతన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెడతారు. ఎవరో ఎప్పుడో వృద్ధుల్లాగా అయిపోయాక వచ్చాడు అతను. అతని కోసం ఇతను ఎదురు చూడాలి. ఓకేనా మరి. ఇంకా మిగతాది ఎంత రేపు రేపు చూద్దాము. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.